అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాదా అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ అలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైయన్ వలా యత్తఖిజ బాజునా బాజన్ అర్బాబు మిన్ దునిల్లాహి ఫఇన్ తవల్లౌ ఫఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా నిర్వహణకర్త సోదరుడు డాక్టర్ సమీర్, అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడాను నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఏ పద్ధతిలో అయితే నేను మిమ్మల్ని పలకరించానో ఇదే పద్ధతిలో యేసువారు కూడాను తన శిష్యులను పలకరించేవారని బైబిల్లో మనకి ఆధారం కనబడుతుంటుంది. ఉదాహరణకి బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వాక్యంలో శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి యేసువారు ప్రవేశిస్తూ అక్కడ హెబ్రూ భాషలో షలాము అలైకుం అని చెబుతూ ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ హెబ్రూ భాషలో నుండి షలాము అలైకుం అన్న పదానికి అర్థాన్ని చూసినట్టయితే మీకు శాంతి కలుగుగాక అని అర్థము. తెలుగు భాషలో నుండి బైబిల్లో మీకు సమాధానము కలుగుగాక అని అనువదించడం జరిగింది. అయితే ఇస్లాం ప్రకారముగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇంటిలోకి ప్రవేశించాలి అంటే ప్రవేశించే ముందు అస్సలాము అలైకుం అని చెప్పి ఇంటిలోకి ప్రవేశించాలి. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి పద్ధతి. ఇదే పద్ధతిని మనం బైబిల్లో కూడా చూడవచ్చు. బైబిల్లో యేసువారు తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే మీరు ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు శుభమని చెప్పి ప్రవేశించుడి. ఇక్కడ అరబీ భాషలో మనం ట్రాన్స్లేషన్ చేసినా కానీ అరామిక్ భాషలో చూసినా కానీ అక్కడ అస్సలాం అన్న పదం మనకు కనబడుతుంది. ఇంట్లో ప్రవేశించే ముందు సలాం చేసి ప్రవేశించమన్న విషయము ఇస్లాం మరియు క్రైస్తవంలో నుండి సమాంతర విషయము. మరి ముస్లింలు ఈ విషయాన్ని ఆచరిస్తూ ఉండడము మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ఇస్లాం ప్రకారముగా ఎవరైనా ఒక వ్యక్తి నేను ఈ పని చేస్తాను అని చెప్పే ముందు తప్పకుండా దేవుని చిత్తమైతే ఈ పని చేస్తాను అని చెప్పాలి. ఉదాహరణకి ఎవరైనా ముస్లిం నేను రేపు వస్తాను అని చెప్పాలంటే ఇన్షాల్లా నేను రేపు వస్తాను అని చెబుతాడు. ఇన్షాల్లా అంటే దేవుని చిత్తమైతే అని అర్థము. ఇది ముస్లింలు సర్వసాధారణంగా ఇన్షాల్లా పదం దేవుని చిత్తమైతే అనే పదం వాడుతూ ఉండడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాము. ఇదే విషయము మనం బైబిల్లో చూడవచ్చు. యాకోబు గ్రంథాన్ని చూసినట్లయితే 4వ అధ్యాయము 14-15 వాక్యాలు చూసినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఉండి ఆవిరి వంటిది కదా మీ జీవితము. కాబట్టి దేవుని చిత్తమైతే ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి నేను ఇది అది చేస్తాను అని చెప్పుడి. ఏదైనా పని చేస్తానని చెప్పే ముందు దేవుని చిత్తమైతే చేస్తాను అని చెప్పాలని బైబిల్ కూడా ఆదేశిస్తుంది. ఇన్షాల్లా అని చెప్పడము ఇస్లాం మరియు క్రైస్తవుల నుండి సమాంతర విషయం అని మనం గమనించాము. మరి ముస్లిమ్స్ ఈ సమాంతర విషయం నుండి ఇన్షాల్లా దేవుని చిత్తమైతే అన్న పదాన్ని సర్వసాధారణంగా వారి జీవితంలో వాడుతూ ఉండడము మనం గమనిస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే ముస్లిం సహోదరులు సున్నతి చేయించుకోవడం మనం చూస్తున్నాము. ప్రతి ముస్లిం కూడాను సున్నతి చేయించుకుంటూ ఉంటారు. మరి ఇది కొత్త విషయం కాదు, కొత్త పద్ధతి కాదు. మనం బైబిల్ని పరిశీలించినట్లయితే బైబిల్లో లేవియా కాండము 12వ అధ్యాయము 3వ వాక్యంలో చూసినట్లయితే స్త్రీ గర్భము దాల్చి ఒక మగ పిల్లవాన్ని కనిన ఎడల అతనికి 8వ దినమున సున్నతి చేయించవలెను. ఇది ఆజ్ఞ ఉంది. తప్పకుండా 8వ దినమున మగ పిల్లవానికి సున్నతి చేయించాలి అన్న విషయము. అదే విషయము మరి కొత్త నిబంధనలో మనం చూసుకున్నా కానీ కొత్త నిబంధనలో అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూసినట్లయితే అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును కని 8వ దినమున సున్నతి చేయించెను. ఇస్సాక్ తన కుమారుడైన యాకోబుని కని 8వ దినమున సున్నతి చేయించెను. యాకోబు తన కుమారుడు యోసేపుని కని 8వ దినమున సున్నతి చేయించెను. తన 12 మంది కుమారులు కూడాను సున్నతి చేయించినట్టుగా మనం అక్కడ ప్రస్తావన చూస్తున్నాము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 8వ వాక్యంలో. అంతేకాకుండా బైబిల్ కొత్త నిబంధన లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యంలో యేసు వారికి కూడాను 8వ దినమున సున్నతి చేసినట్టుగా అక్కడ మనకి ఆధారం మనకు కనబడుతుంది.
అయితే ఇస్లాం మరియు క్రైస్తవ్యం ప్రకారముగా మగపిల్లవానికి సున్నతి చేయించడము సమాంతర విషయము మరి ముస్లింలు ఈ విషయం మీద ఆచరిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే వస్త్రధారణ విషయాన్ని మనం చూసినా కానీ ఇస్లాం ప్రకారముగా పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు, స్త్రీ పురుషుని దుస్తులు ధరించకూడదు. మరి ఇదే విషయము మనకి బైబిల్లో కూడా కనబడుతుంది. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వాక్యంలో స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ యొక్క వస్త్రములు ధరించకూడదు. ఎవరైతే ఇలాగ చేస్తారో అలాంటి వారు యెహోవాకి హేయులు, యెహోవాకి ఇష్టం ఉండదు ఎవరైతే ఈ విధంగా చేస్తారో అని. మరి ఈ విషయము సమాంతర విషయము. మరి ఈరోజు సమాజంలో మనం వెస్ట్రన్ కల్చర్ని చూసినట్లయితే మన సిటీస్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఆడపిల్ల వాళ్ళు జీన్స్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని మగపిల్ల వాళ్ళలాగా వేషం వేసుకుని తిరుగుతూ ఉండడము. మగపిల్లలు చూసుకున్నట్లయితే స్త్రీలలాగా హెయిర్ లింక్స్ వేలాడ తీసుకుంటూ చున్నీలు కూడా వేసుకుంటూ తిరగడము ఈరోజు కొత్త ఫ్యాషన్లా మనకు కనబడుతుంది. ఇది ఇస్లాం మరియు క్రైస్తవంలో నిషిద్ధము అన్న విషయము మనం చూసాము. ఇలా చూసుకుంటూ పనిట్లయితే ఈ చిన్న విషయాలు అనేక విషయాలు ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతరంగా ఉన్నాయి. మొదటి విషయము మరి సమాంతరంగా ఉన్న విషయాల మీద ముస్లింలు ఆచరిస్తూ ఉండడము, ఇది రెండో విషయం మనం చూసాము. అయితే నేటి అంశము ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతర విషయాలు అనే అంశంలో అతి ముఖ్యముగా 3 విషయాల గురించి నేను మీ ముందు చర్చించదలిచాను. ఈ 3 విషయాలు విశ్వాసానికి సంబంధించిన విషయాలు. ఆ 3 విషయాలు ఏమిటంటే, మొదటి విషయము ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో దైవ భావన, మొదటి విషయము. రెండవ విషయము ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో యేసుని విశ్వసించడము, యేసు పట్ల విశ్వాసము, రెండవ విషయము. మూడవ విషయము ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించడం. ఈ 3 విషయాల గురించి ఇన్షాల్లా నేను మీ ముందు ప్రస్తావిస్తాను. దీంట్లో మొదటి విషయము ఇస్లాం మరియు క్రైస్తవంలో దైవ భావన. ఇది వినగానే చాలామందిలో ఒక ఆలోచన రావచ్చు, అదేమిటండి దైవ భావన విషయంలో ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతర విషయం ఉందా? ముస్లింలు అయితే దేవుడు ఒక్కడే అద్వితీయుడు అంటారు, మరి క్రైస్తవులు అయితే 3 దేవుళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము త్రియేక దేవుడు అని నమ్ముతుంటారు కదా, మరి సమాంతర విషయం ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. నా అంశము ముస్లింలు మరియు క్రైస్తవులలో సమాంతర విషయాలు కాదు. ఏమిటండి? ముస్లింలు మరియు క్రైస్తవులలో సమాంతర విషయాలు కాదు, ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో సమాంతర విషయాలు. ఇక్కడ తేడా ఏమిటంటే ఇస్లాంలో ఉన్నటువంటి విషయాలని ముస్లింలు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. క్రైస్తవ్యంలో నుండి విషయాలని క్రైస్తవులు ఆచరిస్తూ ఉండవచ్చు, ఆచరిస్తూ ఉండకపోవచ్చు. ఈరోజు మనం మాట్లాడుతుంది ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతర విషయము, అది దైవభావన అనే విషయము. ముందుగా ఇస్లాంలో దైవభావన గురించి మనం చూసినట్లయితే ఇస్లాంలో ఖురాన్ గ్రంథంలో 2వ సూర బఖరా 163వ వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వ ఇలాహకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లా హువర్ రహమానుర్ రహీం అని చెప్పబడింది. మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ వాక్యంలో 2 విషయాలు కనబడుతున్నాయి. మొదటి విషయము మీ దేవుడు ఒక్కడే అన్న విషయము, రెండవ విషయము ఆయన తప్ప మరొక దేవుడు లేడు అన్న విషయము. ఆయన తప్ప మరొక దేవుడు లేడు అన్నది రెండో విషయంగా మనం గమనించాము. మరి క్రైస్తవ సోదరుడు సమాజంలో విశ్వసిస్తున్నట్టుగా త్రిత్వం అని కానీ 3 దేవుళ్ళని కానీ త్రియేక దేవుడు అని కానీ దీని గురించి ఖురాన్ ఏమైనా మాట్లాడుతుందా అంటే ఖురాన్ తప్పకుండా ఈ విషయంలో మాట్లాడుతుంది. ఖురాన్ ఏముంటుంది? ఖురాన్ గ్రంథంలో 4వ సూర నిసా 171వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ వలా తఖులు సలాసా ఇంతహు ఖైరల్లకుం అని చెప్పడం జరిగింది. అంటే 3 అనకండి, ఇలా అనటం మానివేయండి, మీకే శ్రేయస్కరం. దేవుళ్ళు 3 అని అంటున్నారా? అలా అనవాకండి. ఒకవేళ అంటూ ఉంటే అనటం మానివేయండి, మానివేస్తే మీకే శ్రేయస్కరం. ఎందుకంటే 3 దేవుళ్ళు అన్నది వాస్తవము కాదు కాబట్టి. ఆ తర్వాత ఖురాన్లో 5వ సూర మాయిదాలో 73వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లఖద్ కఫర లజీన ఖాలు ఇన్నల్లాహ సాలిసు సలాసతిన్. వారు నిశ్చయముగా తిరస్కారులైపోయారు ఎవరైతే దేవుడు 3లో ఒకడు అని అంటున్నారో. దేవుడు 3లో ఒకడు దేవుడు అని ఎవరైతే అంటున్నారో వారు వారి మాట ద్వారా వారి విశ్వాసం ద్వారా తిరస్కారులైపోయారు. ఎందుకని? అది వాస్తవం కాదు కాబట్టి. మరి వాస్తవానికి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఖురాన్ గ్రంథంలో 21వ సూర అంబియా 22వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా ఫసుబ్హానల్లాహి రబ్బిల్ అర్షి అమ్మా యసిఫూన్.
భూమి ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప, ఒక్క సృష్టికర్త తప్ప మరొక దేవుడు ఎవరైనా ఉండి ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండింటి వ్యవస్థ, ఈ భూమి మరియు ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉండేది. భూమి ఆకాశాలు చిన్న భిన్నం అవ్వకుండా ఉన్నాయి అంటే ఈ భూమి ఆకాశాలను సృజించినటువంటి సృష్టికర్త అనే దేవుడు ఒకడే కాబట్టి అని ఖురాన్ గ్రంథం స్పష్టంగా దేవుడు ఒకడేనని, ముగ్గురు లేరని, ముగ్గురులో ఒకడు దేవుడు కాదని, ఒకడు తప్ప మరొకడు ఉంటే ఈ విశ్వం మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఉంటుందని ఒక నిదర్శనంగా దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు అన్న పదం తెలియచేయడం జరిగింది. ఖురాన్లో 112వ సూర ఇఖ్లాస్లో మొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే, నా ప్రసంగం కన్నా ముందు అబ్దుల్లా ఖవారి పెద్ద కూతురు మీ ముందు పఠించడం జరిగింది. ఒక సూరాన్ని, దాంట్లో 4 వాక్యాలు, వాటి అనువాదాన్ని వినిపించడం జరిగింది. దాంట్లో మొదటి వాక్యాన్ని మనం చూసినట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖుల్ హువల్లాహు అహద్ అని చెప్పడం జరిగింది. అర్థం ఏమిటి? ఖుల్ చెప్పండి, ప్రకటించండి, అల్లాహు అహద్, అల్లా ఒక్కడే అద్వితీయుడు. అక్కడ అరబీలో అహద్ అన్న పదం వాడడం జరిగింది. మనం అహద్ అనే పదాన్ని విశ్లేషించి దాని యొక్క ఖచ్చితమైన అర్థాన్ని తెలుసుకుంటే అసలు దేవుడి గురించి స్పష్టమైన అవగాహన వస్తుంది. అరబీ భాషను చూసినట్లయితే అరబీలో ఒక్కడు అని చెప్పడం కోసము 2 పదాలు వాడే అవకాశం ఉంది. ఒకటి అహద్ అనే పదము, రెండోది వాహెద్ అనే పదము. అదేమిటండి? మరి 2 పదాలు ఉంటే రెండిట్లో ఏమైనా తేడా ఉందంటే ఖచ్చితంగా తేడా ఉంది. అహద్ అంటే ఏమిటి, వాహెద్ అంటే ఏమిటి? రెండిటి అర్థం ఒకటనే, కానీ రెండిట్లో చాలా తేడా ఉంది. వాహెద్ అంటే ఒకటి, ఆ ఒకటిలో భాగాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఏదైనా ఒక పెన్నుని తీసుకోండి. ఎన్ని పెన్నులు ఉన్నాయి? వాహెద్ పెన్, ఒకే ఒక పెన్ ఉంది. కానీ ఈ పెన్లో అనేక భాగాలు ఉన్నాయి. రీఫిల్ ఉంది, క్యాప్స్ ఉన్నాయి, ఇంక్ ఉంది, అనేక భాగాలతో కూడినటువంటి ఒకటి. కానీ ఇప్పుడు ఉదాహరణకి భారతదేశము వాహెద్ కంట్రీ అనొచ్చు, వాహెద్ ఒక దేశము అనొచ్చు. కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాలు, జిల్లాలు, అనేక మంది కోట్ల మంది ప్రజల సమ్మేళనం, ఒకటిలో సమ్మేళనం ఉంటుంది వాహెద్ అంటే. అహద్ అంటే ఎలాంటి సమ్మేళనానికి అవకాశం లేనటువంటి పదము అహద్. దాంట్లో ఎలాంటి భాగాలు లేనిది. దానికి ఏమైనా ఉదాహరణ ఇవ్వమంటే ఎవరు ఏ ఉదాహరణ ఇవ్వలేరు, ఒక సృష్టికర్తైన దేవుడైన అల్లాహ్ యొక్క ఉదాహరణ తప్ప. అల్లాలో ఎలాంటి భాగాలు లేవు, అల్లాలో ఎలాంటి భాగాలు లేవు. అల్లాహ్ అహద్. అహద్ అన్న పదము ఇంకెవరికి కూడాను, ఇంకా దేనికి కూడాను ఉపయోగించడానికి అవకాశం లేని పదము అహద్. దాన్ని తెలుగులో అనువదించాలంటే అద్వితీయుడు అని చెప్పవచ్చు. అద్వితీయుడు, ద్విత్వము కానివాడు అంటే దాని లోపల మరో భాగము లేదు, దాని లాంటిది మరొకటి లేదు, దానితో పాటు మరొకటి లేదని మనం వివరంగా చెప్పవచ్చు. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి దైవభావన. ఇక సోదర మహాశయులారా, మనం క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దైవభావాన్ని మనం చూసే ముందు, మనం క్రైస్తవంలో దైవభావాన్ని చూడాలంటే బైబిల్ని పరిశీలించాలి. బైబిల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన ఉండి ఉండొచ్చు. 2 భాగాలు ఉంటాయి. దాంట్లో పాత నిబంధన మరియు కొత్త నిబంధన. నేను నా యొక్క ప్రసంగంలో ప్రొటెస్టెంట్ బైబిల్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఇక్కడ నుండి వారు ప్రొటెస్టెంట్ బైబిల్ని విశ్వసించేవారే. బైబిల్స్ చాలా రకాలు ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్ అని, చారిస్మాటిక్ వర్షన్ బైబిల్ అని, ఆర్థోడాక్స్ వర్షన్ బైబిల్ అనేసి ఇలా రకరకాల బైబిల్స్ ఉన్నప్పటికీ నేను నా ప్రసంగంలో ప్రొటెస్టెంట్ బైబిల్ని మాత్రమే ఉపయోగిస్తాను. ఎందుకంటే సర్వసాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు అతి ఎక్కువగా ప్రొటెస్టెంట్ బైబిల్ని విశ్వసించే ప్రొటెస్టెంట్ క్రైస్తవులే కాబట్టి. అయితే బైబిల్లో పాత నిబంధనలో చూసినట్లయితే దైవభావన యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సమస్తమును జరిగించువాడను నేనే, నేను ఒకడనే ఆకాశములు విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. సమస్తమును జరిగించువాడను నేను ఒకడనే. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒకడేనట. ఎవరా ఒకడు? నేనే యెహోవాను అని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు, వేరొక దేవుడు లేడు. దేవుడి కన్నా ముందు ఏ దేవుడు లేడు, దేవుడు తర్వాత మరో దేవుడు ఉండడు, దేవుడు మాత్రమే దేవుడు, యెహోవానే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మరి ఇక్కడ యెహోవా, ఇంతకుముందు ఖురాన్లో ఇస్లాం గురించి, దైవభావన గురించి మాట్లాడే అల్లాహ్ అన్న పదం చూసాం. ఇక్కడ యెహోవా అన్న పదం కనబడుతుంది. అదేమిటండి? యెహోవా ఎవరు, అల్లా ఎవరు అంటే ఎవరైతే భూమి ఆకాశాలను సృజించారో
ఆ సృష్టికర్తని బైబిల్లో యెహోవా అలాగా పరిచయం చేయడం జరిగింది. ఎవరైతే భూమి ఆకాశాలని, మిమ్మల్ని, నన్ను, సమస్తాన్ని సృష్టించారో అతన్ని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ లాగా మనకి పరిచయం చేయడం జరిగింది. ఉదాహరణకి అల్లా యొక్క పేర్లను మనం చూసినట్లయితే అల్లాహకి 99 గుణాలు, 99 పేర్లు ఉన్నాయి. దాంట్లో యా హయ్యు అన్నది ఒక పేరు. యెహోవా అన్న పదాన్ని మన హెబ్రూలో నుంచి స్క్రిప్చర్స్ మనం చూసుకుంటే యహయ్యు అన్న పదము మనకు లింక్లా కనబడుతుంది. యహయ్యు అల్లా యొక్క పేర్లలో ఒక పేరు, యెహోవా అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పదం లాగానే మనం గ్రహిస్తున్నాము. ఆ తర్వాత బైబిల్లో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దైవభావన కోసము నిర్గమాకాండము 20వ అధ్యాయము 3, 4, 5 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? నీ దేవుడనగు యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఎందు నీళ్ల ఎందే కానీ దేని రూపమునైనను దేని స్వరూపమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనగు నేను యెహోవాను, రోషము గల దేవుడను. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? నీ దేవుడనగు యెహోవాను నేనే అంటున్నాడు. ఎవరు చదువుతున్నారో మనం చదువుతుంటే మన యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకే ఒక దేవుడు ఉండాలి, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మరి ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు అన్న విషయము. ఒకవేళ పూజిస్తే ఆ ఒక్క దేవుడిని కాకుండా మరో దేవుడిని చేసుకుంటే నేను రోషము గల దేవుడను, నాకు కోపం వస్తుంది అని అక్కడ యెహోవా సెలవేయడం జరిగింది. మరియు బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16 నుండి 20 వాక్యాలు మనం చూసినట్లయితే అక్కడ మీరు చెడిపోయి భూమి మీద ఉన్నటువంటి ఏ జంతు ప్రతిమనైనను, ఆకాశంలో గాలిలో ఎగిరేటటువంటి ఏ పక్షి ప్రతిమనైనను, భూమి మీద పాకేటటువంటి ఏ కీటకం యొక్క ప్రతిమనైనను, ఏ ఆడ ప్రతిమనైనను కానీ మగ ప్రతిమనైనను కానీ చేసుకొనకూడదు అని ఉంది. ఒకసారి నేను సర్వసాధారణంగా క్రైస్తవ సోదరులతో మాట్లాడుతుంటాను, క్రైస్తవ సోదరులకి ఇస్లాం సందేశాలు అందిస్తుంటాను. ఒకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్షుక్ నగర్ ప్రాంతంలో నాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలోకి వెళ్ళడం జరిగింది. వారు ఒకప్పుడు హిందువులు, దాదాపుగా 10-12 సంవత్సరాల క్రితము క్రైస్తవులుగా మారడం జరిగింది. మరి మంచి విశ్వాసులు, వారితో పాటు ఉండి క్రైస్తవులందరూ కూడా వారిని అరే చాలా మంచి విశ్వాసులు అని వారిని పిలుస్తూ ఉంటారు, వారిని పరిచయం చేస్తుంటారు. అయితే నేను వారితో మాట్లాడేటప్పుడు, ఏమండి మరి మీరు ఇది సత్యమని గ్రహించి ఈ సత్యం అనుకుని క్రిస్టియన్లోకి వచ్చారు కదా, మరి బైబిల్ ప్రకారంగా మీరు జీవితం గడుపుతున్నారంటే, అవునండి మేము బైబిల్ ప్రకారంగానే జీవితం గడుపుతాము, వాక్య ప్రకారంగానే జీవితం గడుపుతామని వారు తెలియచేయడం జరిగింది. వారు మరి క్రిస్టియానిటీ నిజమని నమ్ముకొని అనేక విషయాలు జీవితంలో త్యాగం చేసుకుంటూ వచ్చేసారు. వారి కుటుంబాలనైనా కానీ, చుట్టరికాన్ని, బంధుత్వాన్నైనా కానీ తెంపుకుంటూ మాకు సత్యం కావాలని వచ్చి నిల్చో ఉన్నారు. అయితే వారితో నేను మాట్లాడేటప్పుడు ఈ వాక్యం, ఏ వాక్యము ఇప్పుడు నేను ముందు ఏదైతే విషయం చెప్పానో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16 నుండి 20 వాక్యాలు ఉండి ఈ వాక్యము గురించి చర్చించడం జరిగింది. వారి హాల్లో ముందు రూమ్లో నేను కూర్చొని ఉన్నాను. గోడ మీద చూసుకుంటే ఫొటోస్ ఎలాడుతున్నాయి. ఆ ఫోటోలు చూసుకున్నట్లయితే గొర్రెలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఆ జంతువుని కాస్తున్నట్టుగా యేసు అని వారు పిలుచుకున్నటువంటి ఒక బొమ్మ కనపడింది. ఆ యేసు మీద మరొక ఫోటోలో చూసుకున్నట్లయితే యేసు మీద ఒక పావురం కూడా కనపడింది. నేను ఈ వాక్యం చెప్పాను. మరి బైబిల్ ప్రకారంగా భూమి మీద ఉన్నటువంటి ఏ జంతు ప్రతిమని మీరు చేసుకోకూడదని ఉంది కదా, మరి జంతు ఫోటో అంటే గొర్రెల ఫోటోని మీరు రూమ్లో పెట్టుకున్నారు కదా, ఇది బైబిల్కి విరుద్ధం కాదా? ఏ మొగ ప్రతిమని చేసుకోకూడదని ఉంది కదా, యేసు ఫోటో మొగ ఫోటోని చేసుకున్నారు కదా, మరి ఇది బైబిల్ వాక్యానికి విరుద్ధం కాదా? ఏ ఆడ ప్రతిమని చేసుకోకూడదని ఉంది కదా, మరియం ఒడిలో చిన్న బాబు యేసు, బాలయేసు ఉన్నాడు, మరియం ఆడబొమ్మని మీరు చేసుకుని ఉన్నారు కదా, ఏ ఆకాశంలో ఇలాంటి గాలిలో ఉన్న ఏ పక్షి ప్రతిమని చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది, మరి పరిశుద్ధాత్మ అనేసి పక్షి ప్రతిమని, పావురం ప్రతిమ చేసుకున్నారు, ఇది బైబిల్కి వ్యతిరేకం కాదా అని ప్రశ్నించినప్పుడు వారు అన్నారు, అవునండి బైబిల్కి వ్యతిరేకమేనండి కానీ అని ఏదో కారణం చెప్పడం వచ్చారు. కానీ అన్నది ధర్మంలో లేదు. కానీ అనేది ఇది ఉంది కానీ లేదండి, వాక్యం ఉంది, ఆచరించాలి. బైబిల్ ప్రకారంగా, క్రైస్తవం ప్రకారంగా ఏ ప్రతిమని చేసుకోకూడదు, ఎవరికి సాగిలపడకూడదు అన్న విషయము సర్వసాధారణంగా మనం చూస్తుంటే కొన్ని చర్చెస్లో కూడా యేసు ఫోటో, మగ ఫోటో, మరియం ఫోటో, విగ్రహాలు మరియు పావురము, గొర్రెల ఫోటోలు కూడా మనకు కనబడుతుంటాయి. షీప్స్, గోడ్స్ యొక్క ఫొటోస్ కనబడుతుంటాయి. ఇది బైబిల్కి విరుద్ధమైనటువంటి విశ్వాసము. అయితే ఇది బైబిల్లో పాత నిబంధన నుండి దైవభావన గురించి కొన్ని విషయాలు చర్చించాం.
అదే పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తల ప్రస్తావన ఉంది. ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త నుండి మోషే ప్రవక్త యొక్క ప్రస్తావన చూసినట్లయితే, మోషే ప్రవక్తకి యెహోవా 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, ఈ ఆజ్ఞ యొక్క ప్రస్తావన చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యంలో చూసినట్లయితే, అక్కడ హెబ్రూ భాషలో చూసుకున్నట్లయితే షమా ఇజ్రాయేలు అద్నహైను ఓ అద్నాయకద్ అని ఉంది. దీని యొక్క తెలుగు అర్థము, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు, అద్వితీయుడు అనగానే మీకు అరబీ భాషలో ఉన్న అహద్ అనే పదం గుర్తు రావాలి. యెహోవా ఎలాంటి వాడు? అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు. యెహోవాలో మరొకడు లేడు, యెహోవా లాంటి వాడు మరొకడు లేడు, యెహోవాతో పాటు మరొకడు లేడు అన్న విషయము అద్వితీయుడు అనే పదానికి అర్థము. ఇది క్లుప్తంగా బైబిల్ పాత నిబంధనలో ఉన్నటువంటి దైవభావన. మరి చాలామంది క్రైస్తవ సోదరులు అనవచ్చు, అని కూడా ఉన్నారు నాతో గతంలో. అవునండి, మీరు బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గురించి మాట్లాడుతున్నారు. పాత నిబంధన అనేది కొత్త నిబంధన వచ్చిన తర్వాత కొట్టివేయబడింది. యేసు పుట్టక ముందు దేవుడు ఒకడేనండి, దేవుడు ఒక్కడు అద్వితీయుడు అనేది పాత నిబంధన వాస్తవమే. కానీ యేసు పుట్టిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత దైవ సిద్ధాంతం మారిపోయింది. ఒక్కడు కాస్త త్రిత్వం అయిపోయింది, త్రియేక దేవుడైపోయాడు. కొత్త నిబంధన మీరు పరిశీలించండి, కొత్త నిబంధన చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు త్రిత్వమని, దేవుళ్ళు త్రియేకం అన్న విషయము అని చాలామంది అనడం జరిగింది. అంటే వారి యొక్క ఆలోచన ఏమిటి? కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన కొట్టివేయబడినది అన్న విషయము. మరి యేసువారు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, క్రైస్తవులు చెప్తున్న మాటకి విరుద్ధంగా. ఉదాహరణకి బైబిల్ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుండి 19 వాక్యాలు పరిశీలించినట్లయితే యేసువారు ఈ విధంగా చెప్తున్నారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచకండి, నేను వాటిని నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అంటున్నారు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల మాటలు పాత నిబంధనలో ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టివేయడానికి నేను వచ్చానని మీరు తలస్తున్నారా, మీరు అనుకుంటున్నారా? కాదు, నేను వాటిని నెరవేర్చడానికే తప్ప కొట్టివేయడానికి రాలేదు. భూమి ఆకాశములు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు తీసివేయకూడదు అన్న విషయం అక్కడ తెలియచేయడం. ఎప్పటివరకు? భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ ఆ ఆజ్ఞలు తీసివేయకూడదు. ఒకవేళ ఎవరైనా కానీ 19వ వాక్యంలో చెప్పడం జరిగింది, ఒకవేళ ఎవరైనా కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలలో అతి చిన్న ఆజ్ఞ, అతి అల్పమైన ఆజ్ఞ, అతి సింపుల్ ఆజ్ఞని మీరి వదిలివేసి ఎవరైతే బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో అతి అల్పురగు అయిపోతారు. ఎవరైతే ఆజ్ఞలు గైకను బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో ఉన్నత స్థానంలో ఉంటారని యేసువారు చెప్పారు. అంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయము, పాత నిబంధనలో ఉన్న దైవభావాన్ని కొట్టివేయడానికి రాలేదు, అదే దైవభావం నేను బోధించడానికి వచ్చానన్న విషయం మనకి అర్థమవుతుంది. మరి యేసువారు ఇచ్చిన దైవభావం ఏమిటి మనం చూసినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుండి 34 వాక్యాలు చదివినట్లయితే అక్కడ ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఏమిటది? యేసువారు మాట్లాడుతూ ఉన్నారు యూదులతో. ఏం మాట్లాడుతున్నారు? యూదులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నలకి యేసువారు జవాబు చెబుతూ ఉన్నారు. అక్కడ తర్కవాదన జరుగుతుంది. అంతలో ఆ డిస్కషన్ జరిగే దగ్గర, ఆ సంభాషణ జరిగే దగ్గరికి ఒక శాస్త్రి వస్తారు. శాస్త్రి అంటే ఎవరు? బైబిల్ ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యత పట్టు ఉన్నటువంటి ఒక పండితుడు శాస్త్రి వచ్చి వారి సంభాషణ వింటాడు. విని అంటున్నాడు, బోధకుడా, చాలా బాగా ఉత్తరం ఇచ్చితివి, చాలా మంచిగా సమాధానం చెప్పావు. ఎవరికి? యూదులకి. వారి ప్రశ్న చాలా మంచిగా సమాధానం చెప్పావు. అయితే అని ఆ శాస్త్రి ప్రశ్న అడుగుతున్నారు యేసువారికి. అయితే ఆజ్ఞలన్నింటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగారు. చాలా ఆజ్ఞలు చెప్తున్నావు కదా ఓ బోధకుడా, మరి ఈ ఆజ్ఞల్లో అన్నిటికల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగారు. అడిగింది ఎవరండి? శాస్త్రి, మామూలు వ్యక్తి కాదు. ఎవరిని అడిగాడు? యేసువారిని అడిగారు, మామూలు వ్యక్తిని కాదు అడిగింది. అడిగిన ప్రశ్న ఏమిటి? సామాన్యమైన ప్రశ్న కానే కాదు. ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? ప్రధానమైన ప్రశ్న. అడిగే వ్యక్తి ప్రధానమైన వ్యక్తి, అడగబడుతున్న వ్యక్తి ప్రధానమైన వ్యక్తి, అడగబడుతున్న ప్రశ్న కూడా ప్రధానమైనదే, సమాధానం కూడా ప్రధానమైనదే ఇస్తున్నారు. ప్రధానమైన అది అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? నేను చాలాసార్లు క్రైస్తవ సోదరులతో సంభాషించేటప్పుడు వారిని అడిగాను ఈ ప్రశ్న, బ్రదర్ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాను. దాదాపుగా చెప్పవచ్చు ఒక 100 మందిని అడిగితే దాంట్లో 95 లేదా 99 మంది సమాధానం టక్కున చెప్తారు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, ఇదే ప్రధానమైన ఆజ్ఞ అని. చాలామంది మీరు కూడా అడిగి చూడండి క్రైస్తవుల్ని, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అనండి, వెంటనే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అంటారు.
మరి వాస్తవానికి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నది ఆజ్ఞే, కానీ అది ప్రధానమైన మొదటి ఆజ్ఞ కాదు, అది రెండవ ఆజ్ఞ. మరి మొదటి ఆజ్ఞ ఏమైపోయింది? మొదటి ఆజ్ఞ దురదృష్టవశాత్తు సాతాను క్రైస్తవుల్ని మరిపించేసింది. క్రైస్తవుల్లో 99% క్రైస్తవులు మర్చిపోయారు. వారు మర్చిపోవడం కాదు, సాతాను మరిపించేశాడు. మొదటి ఆజ్ఞ ఏమిటండి అంటే యేసువారు చెప్తున్నారు అక్కడ, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడైన ప్రభువు. ఎవరి ప్రభు? మీ దేవుడు అనడం లేదు యేసువారు, మన దేవుడు. నాకు కూడా దేవుడే, మీకు కూడా దేవుడే. మన దేవుడైన ప్రభు ఎలాంటి వాడు? అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, అహాద్ అని అక్కడ యేసువారు తెలియచేయడం జరిగింది. అంటున్నారు ఆ తర్వాత, నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును మాత్రమే, యెహోవాను మాత్రమే సేవించాలి, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి అన్నది ప్రధానమైన ఆజ్ఞ. మరి ఈ విషయం విన్న తర్వాత ప్రశ్న అడిగిన శాస్త్రి అంటున్నాడు, బోధకుడా చాలా బాగా ఉత్తరం ఇచ్చితివి, చాలా కరెక్ట్గా సమాధానం చెప్పావు. ఇది ఎలా చెప్తున్నాడు? ఆయనకు ధర్మశాస్త్రం మీద పట్టు ఉంది కాబట్టి నువ్వు చెప్తున్న విషయాలు సరి అయినటువంటి విషయాలని శాస్త్రి చెప్పి శాస్త్రి అంటున్నాడు, బోధకుడా నువ్వు ఏవైతే ఆజ్ఞలు చెప్పావో, మొదటి ఆజ్ఞ దేవుడు ఒక్కడేనని, రెండవ ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞ చాలా గొప్ప ఆజ్ఞలు, సర్వాంగ హోమముల కంటేను సర్వాంగ బలుల కంటేను ప్రధానమైన ఆజ్ఞలు అని చెప్పినప్పుడు యేసువారు అంటున్నారు ఆ శాస్త్రితో, చాలా బాగా గ్రహించావు విషయాన్ని, నువ్వు పరలోక రాజ్యానికి బహు దూరంగా లేవు అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి దేవుడు ఒక్కడే అద్వితీయుడని నమ్ముకోవడం వల్ల పరలోకాన్ని పొందగలుగుతాడు, నిత్య జీవాన్ని, స్వర్గాన్ని పొందగలుగుతాడని యేసువారు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యాన్ని చూసినట్లయితే అక్కడ యేసువారు స్వయంగా చెప్తున్నారు, భూమి మీద ఎవనికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. బైబిల్లో కొత్త నిబంధనలో తండ్రి అని మనకి వాక్యాలు కనబడుతుంటాయి, పదాలు. తండ్రి అంటే దేవుడు అని అర్థము, తండ్రి అంటే దేవుడు అని అర్థము. యేసువారు చెప్తున్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యంలో, మరియు భూమి మీద ఎవరికైనా దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎవరు చెప్తున్నారండి? యేసువారు చెప్తున్నారు. ఎవరి గురించి? దేవుడి గురించి. ఏమని చెప్తున్నారు? ఆ దేవుడు భూమి మీద లేడు, భూమి మీద ఎవరికి కూడా దేవుడిని పేరు పెట్టవద్దు, దేవుడిని పిలవద్దు, ఆ దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్నాడని దేవుని యొక్క భావన, దైవ భావన యేసువారు చెప్తున్నాడు. దేవుడు ఒక్కడే అన్న పరలోకంలో ఉన్నారు అన్న విషయాన్ని. ఆ తర్వాత బైబిల్లో పౌలు రాసినటువంటి పత్రికల్లో ఒక పత్రికను చూసినట్లయితే మొదటి తిమోతిలు రాసినటువంటి మొదటి పత్రికను చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వాక్యంలో పౌలు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి అంటే మానవులకి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అను నరుడు. చూడండి, ఈ చిన్న వాక్యంలో ఎన్ని విషయాలు తెలుస్తాయి. పౌలు ఏమని చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే అని చెప్పాడు. మొదటి విషయం, దేవునికి నరులకి మానవులకి మధ్యవర్తియు ఒక్కడే. అంటే మానవులకి దేవుడికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరంట? యేసు క్రీస్తు అను నరుడు. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు ఒక నరుడు, మానవుడు అని ఈ విషయాలు ఈ వాక్యంలో మనకు తెలుస్తున్నాయి. అయితే మరి ఇంత స్పష్టంగా మనం గమనించిన తర్వాత పాత నిబంధనలో యెహోవా చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, యేసు స్వయంగా చెప్తున్నాడు, ఆ తర్వాత పౌలు కూడా చెప్పాడు. ఏమని? దేవుడు ఒక్కడే, అద్వితీయుడు, రెండు కాని వాడు ఒక్కడే అని. ఇంత స్పష్టంగా సందేశం ఉన్న తర్వాత మరి క్రైస్తవ సోదరులు దేవుళ్ళు ముగ్గురు అని, దేవుడు త్రిత్వం అని ఎందుకు నమ్ముతున్నారు అన్న ఒక పెద్ద ప్రశ్న. అవునండి, బైబిల్ ఇంత స్పష్టంగా ఒక్కడే మరొకడు లేడని ఉంది కదా, మరి క్రైస్తవులు ఎలా ఎందుకు నమ్ముతున్నారు అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం యేసువారు చెప్పి ఉన్నారు బైబిల్లో. ఏమిటి ఆ సమాధానము? యేసువారు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 మరియు 28 మరి అక్కడి నుంచి 39 వాక్యాలు, ఆ 10 వాక్యాలు చదివితే యేసువారు చెప్తున్నారు ఏమని? నేను మనుష్య కుమారుణ్ణి, ఈ లోకము పొలము లాంటిది, నేను ఇక్కడ విత్తనాలు విత్తుతున్నాను, మంచి విత్తనాలు విత్తుతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత దుష్టుడు సాతాను వస్తాడు, మంచి విత్తనాల మధ్య చెడు విత్తనాలు విత్తి వెళ్తాడు. అంటే యేసువారు చెప్పారు, గోధుమల మధ్య గురుగులు విత్తబడును, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను అన్నాడు. చూడండి, గోధుమలు అంటే ఏమిటి? మంచి వాక్యాలు, మంచి మాటలు. ఎవరిచ్చారండి? యేసువారు ఇచ్చారు. గోధుమల మధ్య గురుగులు విత్తబడతాయి, చెడ్డ విత్తనాలు, చెడ్డ వాక్యాలు, తప్పుడు వాక్యాలు విత్తబడతాయి. ఆ చెడ్డ వాక్యాలు, గురుగులు దుష్టుని సంబంధులు. దుష్టుడు అంటే సాతాను, శైతాన్. వాటిని విత్తువాడు సాతానని యేసువారు చెప్పేశాడు. దేవుడు ఒక్కడే అద్వితీయుడు అన్నది గోధుమ.
ఈ గోధుమల మధ్య దేవుడు త్రియేకము, దేవుడు త్రిత్వము అన్న గురుగులు సాతాను విత్తేశాడు. ఇది సాతాను విత్తనాలే తప్ప బైబిల్లో నుండి విషయాలు కాదు. కాబట్టి సరైన విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే బైబిల్ చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో 34వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, యెహోవా గ్రంథంని పరిశీలించి చదువుడి. యెహోవా గ్రంథాన్ని ఒక నావెల్లాగా చదవడం కాదు, బైబిల్ని పరిశీలించి చదివితే దేవుడు ఒక్కడే అద్వితీయుడు అనే విషయం తెలుస్తుంది. పరిశీలించకుండా, బైబిల్ చదవకుండా ప్రసంగాలు వింటూ ఉన్నాము. ప్రసంగాల్లో దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెబుతున్నారు, విన్నాము, నమ్మేశాము. కాబట్టి త్రిత్వ సిద్ధాంతం వచ్చేసింది. కానీ బైబిల్లో త్రిత్వ సిద్ధాంతం లేదు అన్న వాస్తవం తెలుసుకున్నాము. కానీ ప్రతి ఒక్కడి ఆలోచన ఎలా ఉందంటే, సామెతల గ్రంథం చూసినట్టయితే 16వ అధ్యాయం 25వ వాక్యంలో, ఒకని మార్గం అతనికి యథార్థముగా కనబడును, కానీ ఆ మార్గమే తుదకు అతన్ని మరణానికి చేరుస్తుంది. నేను అనుకుంటున్నాను నా మార్గమే కరెక్ట్ అని, ఒక హిందూ అనుకుంటున్నాడు నా మార్గమే కరెక్ట్ అని, ఒక క్రైస్తవుడు అనుకుంటున్నాడు నా మార్గమే సరి అయినది అని. ఒకని మార్గం వానికి యథార్థంగా కనబడుతుంది, అతని మార్గం అతనికి కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆ మార్గమే అతనికి చివరికి నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. మరి ఆ మార్గం సరైందా లేదా పరిశీలించుకోవాలి. పరిశీలిస్తే తెలిసిన విషయం ఏమిటంటే, దేవుడు త్రియేకము కాదు, దేవుడు త్రిత్వము కాదు, దేవుడు ఒక్కడే అద్వితీయుడు అన్నది సమాంతర విషయము. ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో సమాంతర విషయం ఏమిటి? దేవుడు అహద్, అద్వితీయుడు అన్న విషయం. ఒకవేళ లేదండి త్రిత్వమే కరెక్ట్ అయి ఉండొచ్చు అనే ఆలోచన ఇంకా మిగిలి ఉంటే, ఒకవేళ త్రిత్వ సిద్ధాంతమే కరెక్ట్ అయితే, దేవుడు త్రిత్వమే అయి ఉంటే, పూర్తి బైబిల్లో యెహోవా ఒక్కసారైనా చెప్పి ఉండాలి కదా మేము త్రిత్వమై ఉన్నాము అని. లేదు, చెప్పలేదు. ప్రవక్తలు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కనీసం ప్రవక్తలు ఒక్క ప్రవక్త అయినా ఒక్కసారైనా దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని చెప్పి ఉండాలి కదా. ఏ ప్రవక్త కూడాను, ఏ ఒక్కసారి కూడాను దేవుడు త్రిత్వమై ఉన్నాడని చెప్పి ఉండలేదు. కనీసము యేసువారు ఒక్కసారైనా బోధించి ఉండాలి కదా, బోధించలేదు. యేసువారి స్పెషాలిటీ ఏమిటంటే, బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్యాలు చూసినట్లయితే అక్కడ యేసువారు గురించి ఉంటుంది. ఆయన అంటే ఎవరు? యేసు ఉపమానము లేకయే వారికి ఏమీ బోధించలేదు. అంటే యేసువారు ఏదైనా బోధించారు అంటే ఖచ్చితంగా ఉపమానాలు ఇస్తారు, ఉదాహరణలు ఇస్తారు. ఉదాహరణ ఇవ్వకుండా, ఎగ్జాంపుల్ ఇవ్వకుండా యేసువారు ఏ విషయము బోధించరు. అయితే అలాంటప్పుడు నిజంగా దేవుడు త్రిత్వమే అయి ఉంటే, త్రియేకమే అయి ఉంటే, యేసువారు దానికి సంబంధించి ఉపమానం ఒక్కటైనా ఇచ్చి ఉండాలి కదా. ఈరోజు సమాజంలో మన క్రైస్తవ పాస్టర్ సోదరుడు దేవుడు త్రిత్వమై ఉన్నాడని చెప్పడం కోసం అనేక ఉపమానాలు ఇస్తున్నారు. ఉదాహరణకి సూర్యుడు ఉదాహరణ ఇస్తున్నారు. సూర్యుడు ఒకడు ఉన్నాడండి, సూర్యుడు నుండి వెలుతురు వస్తుంది, సూర్యుడి నుంచి వేడి కూడా ఉంది, వేడి వెలుతురు ఆ కనబడుతున్న అస్తిత్వం మూడు కలిపి ఒక సూర్యుడు కదా. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి ఒకే దేవుడు అండి. నీళ్ళని చూసుకున్నట్లయితే నీళ్ల రూపము ఘన రూపము ఉంటుంది, అంటే ఐస్ గడ్డ రూపంలో ఉంటుంది, నీళ్ల రూపంలో ద్రవ రూపంలో ఉంటుంది, ఆవిరి రూపంలో కూడా నీళ్లు ఉంటుంది కదా. ఇలాంటి ఉదాహరణ దేవుడు అనేసి. మనిషిని చూసుకున్నట్లయితే ఉదాహరణకి షఫీ అనే మనిషిని చూస్తే, షఫీ శరీరం ఉంది, షఫీ యొక్క ఆత్మ ఉంది, షఫీ యొక్క ప్రాణము ఉంది. ప్రాణము, ఆత్మ, శరీరం కలిపి ఒక మనిషి ఎలా తయారయ్యాడో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపి దేవుడండి అని ఉపమానాలు ఇస్తున్నారు. ఎవరు? మన క్రైస్తవ పాస్టర్స్. అయితే నేను అడుగుతున్నాను మరి యేసువారు ఒక ఉపమానమైనా ఇచ్చారా? యేసువారు ఏ విషయం కూడా బోధించరు ఉపమానం ఇవ్వకుండా, ఎగ్జాంపుల్ ఇవ్వకుండా. ఒకవేళ యేసువారు త్రిత్వం గురించి బోధించారు అంటే ఉపమానం ఉండాలి. ఒక ఉపమానం కూడా లేదు అంటే యేసువారు త్రిత్వ సిద్ధాంతం గురించి బోధించలేదని. మరి ఇంతవరకు మనం పరిశీలించిన మేరకు, ఈ వాక్యాల మేరకు ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో సమాంతర విషయం ఏమిటి? దేవుడు ఒక్కడే, అద్వితీయుడు, రెండుకు అనేవాడు అని విశ్వసించడం సమాంతరమైన విషయం. ఇదే విషయం వైపుకి ఖురాన్ ఆహ్వానిస్తుంది. ఖురాన్లో చూసుకున్నట్లయితే 3వ సూర అల్ ఇమ్రాన్ 64వ వాక్యంలో చూసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఖుల్, ఓ ప్రవక్త నువ్వు తెలియచేయి, నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? యా అహ్లల్ కితాబ్, ఓ గ్రంథ ప్రజలారా, ముఖ్యంగా క్రైస్తవులారా, గ్రంథ ప్రజలారా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులారా, యా అహ్లల్ కితాబ్ తఅలౌ ఇలా కలిమతిన్ సవాఇం బైననా వ బైనకుం, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపుకు రండి. ఏంటది సమానమైన విషయము? అల్లాహ్ నాబుద ఇల్లల్లా, ఒక్క అల్లాహ్ను తప్ప, ఒక్క సృష్టికర్తను తప్ప, ఒక్క దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. వలా నుష్రిక బిహి షైఅన్, ఆ ఒక్క దేవుడితో పాటు మరెవరిని సాటి కల్పించకూడదు. ఈ విషయం వైపుకి ఆహ్వానించు అని తెలియచేయడం జరిగింది. అయితే
నా ప్రసంగంలో ఉన్నటువంటి రెండవ భాగము, ఇస్లాం మరియు క్రైస్తవ్యంలో యేసు పట్ల విశ్వాసము, యేసుని ఏ విధంగా విశ్వసించాలి. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద వర్గాలు రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరి క్రైస్తవులు, రెండో వర్గము ముస్లింలు. యేసుని విశ్వసిస్తున్నటువంటి వర్గాలు ఇవి. అయితే కొంతమంది క్రైస్తవులు ఒక అపోహ ఉంది, అదేమిటండి ముస్లింలు యేసు నమ్ముతారా, నమ్మరు కదా అని. కానీ యేసుని తప్పకుండా నమ్మాలి, యేసుని తప్పకుండా విశ్వసించాలి అని బోధించేటటువంటి క్రైస్తవ ఏతర ఏకైక ధర్మం ఇస్లాం. ఇస్లాం ఒకే ఒక ధర్మం ఉంది, క్రైస్తవ్యం కాకుండా యేసుని తప్పకుండా నమ్మాలి అని బోధించేది. ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు ఎప్పటి వరకైతే అతను యేసుని విశ్వసించాడు. ఒకవేళ నేను ఇక్కడ నిల్చొని నేను యేసుని నమ్మను అంటే నేను ఆ క్షణమే ముస్లిం కాకుండా పోతానంటుంది ఖురాన్. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్లో ఏ ఒక్క ముస్లిం అయినా కానీ నేను యేసుని నమ్మను అంటే అతను ముస్లిం కాడు. తప్పకుండా నమ్మాలి, కండిషన్ యేసుని నమ్మడం. అయితే ఇటు క్రైస్తవులు నమ్ముతున్నారు, ఇటు ముస్లిమ్స్ నమ్ముతున్నారు యేసుని. కానీ ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలి అనేది ప్రశ్న. ఏమని విశ్వసించాలి? ఉదాహరణకి ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే, ఖురాన్ గ్రంథంలో 19వ సూర మర్యం. మర్యం అంటే యేసువారి తల్లి గారి పేరు మర్యం. యేసువారి తల్లి గారి పేరు మీద ఖురాన్లో ఒక అధ్యాయం ఉంది. 19వ అధ్యాయం పేరు సూర మర్యం. అయితే 19వ అధ్యాయంలో 19వ వాక్యం ప్రకారంగా యేసువారు తండ్రి లేకుండా కన్యక గర్భంలో జన్మించారు అద్భుతం ద్వారా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తండ్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరు తండ్రితోనే జన్మించారు. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా తండ్రితోనే జన్మించారు. కానీ యేసు తండ్రి లేకుండా కన్యక గర్భవతి కుమారుని కనింది, ఆ కుమారుడే యేసు అని ఖురాన్ బోధిస్తుంది. ప్రతి ముస్లిం కూడా నమ్ముతున్నారు. మరి ఖురాన్లో ఉన్నటువంటి 3వ సూర ఆల్ ఇమ్రాన్లో 49 నుండి 51 వాక్యం వరకు మనం చూసినట్లయితే యేసువారు అనేక అద్భుతాలు చేశారు. పుట్టుగుడ్డు వారికి కళ్ళు వచ్చే విధంగా చేశారు, కుష్ఠరోగులకు స్వస్థత కల్పించారు, చనిపోయిన వారిని సతము లేపారు దేవుని ఆజ్ఞ ద్వారా అని ఖురాన్ చెప్తుంది. ప్రతి ముస్లిం కూడా నమ్ముతూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే యేసు పట్ల విశ్వాసం ఏమని ఉండాలి? ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో 5వ సూర మాయిదాలో 75వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ తెలియచేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మల్ మసీహ్ ఇబ్ను మర్యం ఇల్లా రసూల్. మర్యం కుమారుడైన యేసు ఎవరంట? ఒక ప్రవక్త. ఖురాన్ చెప్తుంది యేసు ఒక ప్రవక్త అని చెప్పింది ప్రతి ముస్లిం కూడా నమ్ముతున్నారు. ఇది ఇస్లాం ఇస్తున్నటువంటి బోధ. ఇస్లాం యేసు పట్ల కలిగి ఉండమని చెప్తున్నటువంటి ఒక విశ్వాసం, యేసు ఒక ప్రవక్త అని. అయితే సమాజంలో చాలామంది యేసుని దేవుడు అని నమ్మేవారు కూడా ఉన్నారు. మరి దీని గురించి ఖురాన్ ఏమంటుంది? ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 5వ సూర 72వ వాక్యంలో చూసుకున్నట్లయితే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. లఖద్ కఫరల్ లజీన ఖాలు ఇన్నల్లాహు వల్ మసీహ్ ఇబ్ను మర్యం వఖాలల్ మసీహ్ యా బనీ ఇస్రాయీల్ ఉబ్దుల్లా రబ్బీ వ రబ్బకుం. మర్యం కుమారుడైన యేసే దేవుడు అని అన్నవారు నిశ్చయముగా అవిశ్వాసానికి పాల్పడినట్లే అంటుంది ఖురాన్. వాస్తవానికి యేసు ఇలా అన్నారు, ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధించండి. ఆయన రబ్బీ ఓ రబ్బకుం, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే అని చెప్పారని ఖురాన్ చెప్తుంది. ఖురాన్లో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సూర మాయిదా 5వ సూర 116 వాక్యాలను మనం పరిశీలించినట్లయితే అక్కడ పునరుత్థాన దినం గురించి ప్రస్తావన ఉంది. పునరుత్థాన దినం అంటే ప్రళయం తర్వాత సమస్త మానవాళిని దేవుడు లేపుతాడు. బైబిల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో యెహోవా శబ్దముని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెలికి వస్తారు, బయటికి వచ్చేస్తారు. అందరినీ దేవుడు లేపుతాడు. తీర్పు దినం ఉంది, పునరుత్థాన దినం ఉంది. పునరుత్థాన దినమున జరగబో ఒక విషయం గురించి, ఒక సంఘటన గురించి ఖురాన్ కోట్ చేస్తుంది. ఖురాన్లో 5వ సూర 115, 116, 117 వాక్యాలు చూసినట్లయితే పునరుత్థాన దినమున అల్లా ఇలా ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు? ఎవరిని ప్రశ్నిస్తాడంటే, ఓ మర్యం కుమారుడా యేసు, ఏమి నీవు నన్ను కాదని నిన్ను నీ తల్లిని దేవుళ్ళగా చేసుకొని ప్రజలకు బోధించావా అని అల్లా యేసుని ప్రశ్నించినప్పుడు యేసు ఇలా మనవి చేసుకుంటారు, ఓ అల్లాహ్, నీవు పరిశుద్ధుడవు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు. ఏ మాట అనే హక్కు నాకు లేదో ఆ మాట నేను అనలేదు. ఏ మాట అనే హక్కు? నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అనే హక్కు ఉందా? లేదు, ఆ మాట నేను అనలేదు. ఒకవేళ నేను అని ఉన్నట్లయితే నీకు తప్పకుండా తెలిసి ఉండేది. అసలు నేను ఏమి బోధించానంటే, ఓ ఇశ్రాయేలు వంశీయులారా, అల్లాను ఆరాధించండి, ఏకైక దేవుణ్ణి ఆరాధించండి, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే అనే బోధించాను అని చెప్పి ఆ రోజు సమాధానంగా యేసువారు అల్లాహ్కి చెబుతారు.
ఇది యేసు పట్ల విశ్వాసం ఏమిటి? యేసు ఒక ప్రవక్త అని, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించినటువంటి ఒక ప్రవక్త అని విశ్వసించమని ఖురాన్ బోధిస్తుంది. మరియు యేసు ఎవరంటే ఈసా మసీహ్. ఆయన యేసు అంటే ఆయన పేరు ఈసా అసలు పేరు. వారికి ఉన్నటువంటి లఖబ్ బిరుదు ఏమిటంటే మసీహ్. మసీహ్ అంటే మసాహ్ నుండి వచ్చింది. మసా అంటే స్పర్శించడం. యేసు వారికి దేవుడిచ్చినటువంటి ఒక వరం ఏమిటి అంటే స్పర్శించడం. మసాహ్ స్పర్శించడము ద్వారా స్వస్థత కల్పించేవారు మసాహ్. కాబట్టి మసీహ్ అన్న పదం వచ్చింది. దీన్ని గ్రీకు భాషలో క్రిస్టోస్ అని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. క్రిస్టోస్ నుంచి క్రైస్ట్ అన్న పదం వచ్చింది. క్రైస్ట్ నుంచి తెలుగులో క్రీస్తు అన్న పదం వచ్చింది. యేసు క్రీస్తు అంటున్నారు. అవును, ప్రతి ముస్లిం నమ్ముతున్నారు యేసు క్రీస్తే, యేసు క్రైస్టే, యేసు క్రిస్టోసే, యేసు మసీహే. ఈసా మసీహ్. ఖురాన్లో ఎక్కడైనా యేసు అన్న పేరు వస్తే మసీహ్ అన్న తన బిరుదు కూడా ఉంది. యేసు క్రీస్తు అని ప్రతి ముస్లిం కూడా నమ్ముతున్నారు. అయితే మరి యేసు గురించి మన క్రైస్తవ సోదరుల యొక్క విశ్వాసాన్ని చూసినట్లయితే యేసు దేవుడని చాలామంది నమ్మేవారు ఉన్నారు. అందరూ కాదు, నమ్మేటువంటి కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. యేసుని దేవుడని నమ్మేవారు. దేవుడు కాదండి అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే యేసు దేవుని కుమారుడు అని అనేవారు కూడా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇక రండి సోదర మహాశయులారా, యేసుని ఏమని విశ్వసించమని క్రైస్తవ్యం బోధిస్తుంది, బైబిల్ ఏమని బోధిస్తుంది? దీంట్లో మనం చూసినట్లయితే గతంలో మనం ఒక రిఫరెన్స్ చూసాము. బైబిల్ కొత్త నిబంధన ప్రకారముగా 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అను నరుడు. యేసుని ఏమని నమ్మాలంట? నరుడు అని నమ్మాలి. ఆయన ఒక మానవుడు అని నమ్మాలి అని బైబిల్ చెప్తుంది. రెండో విషయము, ఆయన మధ్యవర్తి అని నమ్మాలి. ఎవరెవరికి మధ్యవర్తి? దేవునికి మానవులకి ఉన్న మధ్యవర్తి. ఏ విషయంలో? దేవుడు ఇస్తున్న సందేశాన్ని ప్రజలకి అందచేసేటటువంటి మధ్యవర్తి. 2 విషయాలు. మూడో విషయం చూసినట్లయితే యేసుని ఏమని నమ్మాలి? మత్తయి సువార్త 23వ అధ్యాయము 9-10 వాక్యాలు చూసినట్లయితే గతంలో 9వ వాక్యం చూసాము. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. యేసువారు స్వయంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మరియు భూమి మీద ఎవరికైనా దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు మీలో ఎవరు కూడాను గురువులు అని పిలువబడవద్దు, టీచర్స్ అని పిలువబడకూడదు, ఒక్కడే మీ గురువు యేసుక్రీస్తు. యేసుని ఏమని నమ్మాలి? ఒక బోధకుడు అని నమ్మాలి, గురువు అని నమ్మాలి, టీచర్ అని నమ్మాలి. ఒకటి నరుడు అని, మధ్యవర్తి అని, బోధకుడు అని నమ్మాలి. 3 విషయాలు తెలిసాయి. మరి ఆ బోధకుడు ఏం బోధించాడు? ఆ టీచర్ ఇచ్చిన టీచింగ్స్ ఏమిటి? చూసినట్లయితే యేసువారు చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో యేసువారు చెప్తున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఎవరైతే నా మాట వింటాడో, నా మాట విని నన్ను పంపిన నా దేవుడు చిత్త ప్రకారముగా నా దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారికి నిత్య జీవం ఉంది, స్వర్గాన్ని పొందుతారు. యేసు ఇచ్చిన బోధ ఏమిటండి? నన్ను పంపిన నా దేవుని విశ్వసించండి. మరియు యేసువారు ఏ విధమైన జీవితాన్ని గడిపారు ఒకసారి చూసినట్లయితే యేసు స్వయంగా చెప్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యంలో చూసినట్లయితే యేసువారు అంటున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నేను తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా చేయగోరుదునే కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను. యేసు స్పష్టంగా చెప్తున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? నన్ను పంపిన వాని చిత్త ప్రకారముగా చేయగోరుదును. నేను ఏం చేయాలనుకుంటాను? నన్ను పంపిన నా దేవుడు నాడే, అతను ఇష్టపడే విధంగా జీవితం గడపాలనుకుంటాను, అతను ఇష్టపడే విధంగా చేయాలనుకుంటాను ఏ పనైనా. కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరడం లేదు. తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్ట ప్రకారముగా జీవితం గడపాలనుకున్నాడు. అంటే దేవునికి విధేయత చూపి జీవితం గడపాలనుకున్నాడు. యేసు ఎవరు అంటే ఈ వాక్యం వెలుగులో చెప్పొచ్చు, ఆయన ఒక దైవ విధేయుడు అని. ఆయన దైవ విధేయుడు, దేవుని చిత్త ప్రకారంగా జీవితం గడిపినటువంటి ఒక వ్యక్తి. దైవ విధేయుడు అన్న తెలుగు పదాన్ని అరబీ భాషలోకి అనువదిస్తే ముస్లిం అని చెప్పవచ్చు. ఉదాహరణకి ముస్లిం అంటే ఏమిటి? ఉదాహరణ, నేను ముస్లిం అంటే నేను దైవ విధేయుడిని అని అర్థం. నా ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడి ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతున్నాను అంటే నేను ముస్లింని. అంటే నేను తెలుగులో చెప్పాలంటే నేను దైవ విధేయుడిని. యేసు అదే అంటున్నారు, నా ఇష్ట ప్రకారముగా కాదు కానీ దేవుని చిత్త ప్రకారముగా నేను చేయగోరుచున్నాను అని. దాంట్లో యేసువారు ముందుగా చెప్పారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. మరి యేసు తనంతట తను ఏమీ చేయలేరా? బైబిల్లో చదువుతూ అనేక అద్భుతాలు చేసినట్టుగా మనకు కనబడుతుంది కదా. పుట్టుగుడ్డు వారికి కళ్ళు వచ్చే విధంగా చేశారు కదా, కుష్ఠరోగులకి స్వస్థత కల్పించారు కదా, చనిపోయిన వారిని సైతం లేపారు కదా. అదేమిటి నా అంతటా నేను ఏమీ చేయలేను అంటున్నారు? వాస్తవమే, యేసువారు తన స్వయంగా ఒక్క అద్భుతం కూడా చేయలేదంటుంది బైబిల్. బైబిల్లో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వాక్యం ప్రకారముగా
అక్కడ యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఓ ఇజ్రాయేలు, ఈ మాటలు జాగ్రత్తగా వినుడి. యెహోవాకు దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలను మహత్కార్యాలను చేయించాడు. యేసు ద్వారా అద్భుతాలు చేయించింది ఎవరు? దేవుడు. కేవలం యేసు ద్వారానే అద్భుతాలు చేయించారా? లేదు, ముహమ్మద్ ప్రవక్త వారి ద్వారా అద్భుతాలు చేయించారు. అనేక మంది, మోషే ప్రవక్త ద్వారా, ఏలియా ప్రవక్త ద్వారా, ఎలీషా ప్రవక్త ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయించి ఉన్నాడు దేవుడు. యేసు ద్వారా అద్భుతాలు చేయించింది కూడా దేవుడే. యేసు స్వయంగా అద్భుతాలు చేయలేదు, చేసే శక్తి లేదు కూడాను. అదే యేసు చెప్తున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను. ఆ తర్వాత యేసు వారి గురించి మనం చూసినట్లయితే స్పష్టంగా బైబిల్లో లూకా సువార్త 4వ అధ్యాయము 5, 6, 7, 8 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ సాతాను, సమస్త మానవాళి బహిరంగ శత్రువు నుండి సాతాన్ 40 రోజుల వరకు యేసు వారిని ఇబ్బంది పెడతాడు. 40 రోజుల వరకు శోధిస్తాడు. చూడండి, ఏమని శోధిస్తున్నాడు, ఏమని ఇబ్బంది పెడుతున్నాడు చూసినట్లయితే సాతాన్ యేసు వారిని ఎత్తుకుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోతాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి భూలోకం మీద ఉన్నటువంటి రాజ్యాలన్నీ చూపిస్తాడు. ఇదొక రాజ్యం, అదో రాజ్యం, భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలు చూపించేశాడు. చూపించి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా సాతాను? ఈ రాజ్యాలన్నీ మీద అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, ఇవన్నిటి మీద అధికారం నాకు ఉన్నది. నేను ఎవరికైతే ఇవ్వగోరుతున్నో వాళ్ళకి నేను ఇస్తాను, ఎవరికైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో వారికి నేను ఇచ్చేస్తాను. ఓ యేసు, నువ్వు గనక నాకు మొక్కితివా, నువ్వు నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. పరీక్ష పెడుతున్నాడు, విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. మరి దానికి సమాధానంగా యేసు వారు ఏం చెప్పారో తెలుసా? సరే, నేను నీకు మొక్కుతాను, రాజ్యాలన్నీ నాకు ఇచ్చే అన్నారా? లేదు. సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువునికి మాత్రమే మొక్కవలనని వ్రాయబడి ఉన్నది కదా, దేవుడికే మొక్కాలి అని రాయబడి ఉంది కదా, నేను నీకెందుకు మొక్కుతాను, పో అన్నారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక అద్భుతమైన విషయం మనకు తెలుస్తుంది. అదేమిటో తెలుసా? నేడు మన సమాజంలో ఉంటే కొంతమంది క్రైస్తవులు యేసును దేవుడని నమ్ముతున్నారు కదా. ఒకవేళ యేసే దేవుడై ఉంటే సాతానికి దేవుడెవరో తెలిసి ఉంటుందా, తెలిసి ఉండదా? సాతానికి నాకన్నా మీకన్నా జ్ఞానం ఎక్కువ ఉందా, లేదా? ఉంది. సాతానికి దేవుడెవరో తెలుసా, లేదా? తప్పకుండా తెలుసు. ఒకవేళ యేసే దేవుడై ఉంటే సాతానికి తెలియాలి కదా, తప్పకుండా తెలియాలి. దేవుణ్ణే సాతాను ఎత్తుకుని పోతాడా? ఎత్తుకుపోయి ఈ రాజ్యాలన్నీ నా చేతిలో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే నేను నీకు ఇచ్చేస్తానని సాతాను దేవుడితో అంటాడా? అన్నాడు. అంటే సాతానికి తెలుసు యేసు దేవుడు కాదని, సాతానికి తెలుసు యేసు ఒక ప్రవక్త అని, యేసు క్రీస్తు అని. ప్రవక్త అయిన యేసుకి, క్రీస్తు అయిన యేసుకి పరీక్ష పెడుతున్నాడు సాతాను. ఆ పరీక్షలో నెగ్గుతాడా, ఓడిపోతాడా అని సాతాను పరీక్ష పెడుతున్నాడు. సాతానికి తెలుసు, సాతాను దృష్టిలో యేసు దేవుడు కాదు. ఒకవేళ యేసు దేవుడే ఉంటే స్వయంగా యేసుకు తెలిసి ఉండాలి కదా. యేసు దేవుడే ఉంటే యేసుకు తెలిసి ఉండాలి. ఒకవేళ యేసే దేవుడే ఉంటే సాతాను ఎత్తుకుని పోయి దేవుడిని అలా అడిగినప్పుడు, నువ్వు నాకు మొక్కితే రాజ్యాలని నేను నీకు ఇచ్చేస్తా అన్నప్పుడు దేవుడైనా యేసేమనాలి. ఒకవేళ యేసే దేవుడే ఉంటే ఏం మాట్లాడుతున్నావు సాతానా? ఈ రాజ్యాలను నావి, నేను దేవుని, నా అధీనంలో ఉన్నాయి, నీ అధీనంలో ఉండడం ఏమిటి? మొదటి విషయం, నేను నీకు మొక్కడం ఏంటి? నువ్వే నాకు మొక్కు, నేనే దేవుణ్ణి అనాలి. కానీ ఏమన్నారు తెలుసా? దేవుడైనా యెహోవాకు మాత్రమే మొక్కవలనని వ్రాయబడి ఉంది కదా, నేను నీకెందుకు మొక్కుతానంటున్నారు. స్పష్టంగా సాతాను దృష్టిలో కూడా యేసు దేవుడు కాదు, స్వయంగా యేసు దృష్టిలో కూడా యేసు దేవుడు కాదు. మరి యేసువారు ఏమన్నారు? దేవుడికే మొక్కాలని ఉంది కదా. మరి యేసువారు దేవుడికి మొక్కారా? ఎవరికి ప్రార్థన చేశారు, ఎవరికి మొక్కారంటే బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే అనేక ప్రదేశాలలో యేసు దేవుడికి ప్రార్థన చేసినట్టుగా, యేసు దేవుడిని మొక్కుతూ జీవితం గడిపినట్టుగా, దేవుడికి విధేయత చూపుతూ జీవితం గడిపినట్టుగా ఆయన ఒక దైవ విధేయుడని కనబడుతుంది. ఉదాహరణకి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూసినట్లయితే, ఆ దినముల యందు యేసు ప్రార్థన చేయుట కొరకు కొండ మీదికి వెళ్ళి రాత్రి గడిపెను. యేసువారు ప్రార్థన చేయడం కోసం దేవుడికి ప్రార్థన చేయడం కోసము కొండ మీదకి వెళ్ళారు. రాత్రి మొత్తం గడిపేశారు. ఏం చేస్తూ? నిద్రపోతూ కాదు, దేవుడికి ప్రార్థన చేస్తూ యేసువారు ప్రార్థన చేశారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యంలో చూసినట్లయితే, యేసువారు పెందలకడనే నిద్రలేచి ఇంకా తెల్లవారుడుకు చాలా సమయం ఉండగానే ఇంటి నుండి దూరంగా వెళ్ళి అక్కడ దేవుడికి ప్రార్థన చేయించుండెను. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేవుడెవరు? ప్రార్థన చేస్తున్న యేసు దేవుడా, ప్రార్థన చేయబడుతున్న పైన ఉన్న యెహోవా దేవుడా? ప్రార్థన చేయబడుతున్న యెహోవాయే దేవుడు. ప్రార్థన చేస్తున్న యేసు ఎవరు? దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క భక్తుడు. యేసు ఎవరు? దాసుడు, దేవుని యొక్క దాసుడు. మరి తన శిష్యులకి ఏం బోధించారు యేసువారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినట్లయితే శిష్యులకు బోధించారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ దేవునికి ప్రార్థన చేయుడి. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి ప్రార్థన చేయండి అన్నారు.
ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పారు. ఎక్కడ కూడా యేసువారు మొత్తం పరిశీలిస్తే నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎప్పుడు చెప్పలేదు. ఇది మొదటి విషయం. యేసు దేవుడా అంటే యేసు దేవుడు కాదు, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క విధేయుడు. అరబీలో చెప్పాలంటే యేసు ఒక ముస్లిం అన్న విషయం అర్థమైంది. మరి యేసు దేవుని కుమారుడు అని చాలామంది అంటున్నారు కదా. నిజంగా యేసు దేవుడు కాదు, కానీ దేవుని యొక్క కుమారుడు, కొడుకా, సన్ ఆఫ్ గాడా చూసినట్లయితే దీనికి ఖురాన్ సమాధానం చెప్తుంది. ఖురాన్ గ్రంథంలో సూరే మరియం 19వ సూర 88 నుండి 92 వాక్యాలు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయబడింది. వారు అంటున్నారు కరుణామయుడు ఎవరినో కుమారుడుగా చేసుకున్నారని. వఖాలు తఖజ రహమాను వలదా, వారు అంటున్నారు కరుణామయుడు దేవుడు అల్లా ఎవరినో కుమారుడుగా చేసుకున్నాడని. కానీ కరుణామయుడు ఎవరినో కుమారుడుగా చేసుకోవడం అనేది దేవుని ఔన్నత్యానికి తగిన విషయం కాదు. ఒకవేళ వారు కల్పిస్తున్న ఈ విషయానికి కాను త్వరలోనే ఆకాశం బ్రద్దలైపోతుంది, పర్వతాలు పడిపోతాయి, భూమి పగిలిపోతుంది. వాస్తవానికి దేవుడు ఎవరిని కుమారుడుగా చేసుకోలేదు, దేవుడికి కుమారుడు లేడు. దేవుడు ఎవరి సంతానము కాదు, దేవుడికి కూడా సంతానము లేదు. ఇది వాస్తవం. మరి బైబిల్లో చూసినట్లయితే మన క్రైస్తవ వాక్యం, ఒక వాక్యం ఏంటి? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో మనకు వాక్యం కనబడుతుంది. అదేమిటంటే యేసువారు బాప్తిజం పొందినప్పుడు, బాప్తిజం పొందడం అంటే మారు మనసు పొందడం. యేసువారు కూడా మారు మనసు పొందారు, యేసువారు కూడా బాప్తిజం పొందారు. బాప్తిజం పొందినప్పుడు అక్కడ పైనుండి ఒక శబ్దం వినబడుతుంది. ఏమని? యెహోవా యొక్క శబ్దం వినబడుతుందని క్రైస్తవ సోదరులు చెప్తుంటారు. ఏమిటది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అన్న ఒక శబ్దం వినపడింది. యేసు ఎవరంట? దేవుని యొక్క ప్రియ కుమారుడు. మరి డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు కదా యేసు నా ప్రియ కుమారుడు అని. మరి కుమారుడు నమ్మాలా వద్దా అంటే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా పరిశీలించండి. బైబిల్ని ఎలా చదవాలి? యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివితే వాస్తవం అర్థమవుతుంది. పరిశీలించకుండా నావెల్లాగా ఉంది కదా నమ్మేసుకుంటూ ముందుకెళ్ళిపోతే తప్పయ్యే అవకాశం ఉంటుంది. దేవునికి కుమారులు లేరు, మరి యేసు ప్రియ కుమారుడు అని ఉంది కదా. అసలు కుమారుడు అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏమిటి? శారీరక సంబంధమైన కుమారుడు, రక్త సంబంధం ఉన్న కుమారుడు. నేను ఎవరి కుమారుణ్ణి? మా నాన్నగారి కుమారుణ్ణి. నేను మా నాన్నగారికి శారీరక సంబంధమైన, రక్త సంబంధమైన కుమారుణ్ణి. ఇది కుమారుడు అంటే ఒక అర్థం. మరొక అర్థం ఏమిటి? దేవుని కుమారుడు అంటే ఏమిటంటే దేవుని యొక్క ఇష్టుడు, దేవుని ఆత్మచే నడిపించబడేవాడు. ఇది నేను ఇస్తున్న డెఫినేషన్ కాదు, ఇది బైబిల్ ఇస్తున్న డెఫినేషన్. బైబిల్లో రోమా 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూసినట్లయితే దేవుని ఆత్మచే ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచే, దేవుని ప్రేరణచే నడిపించబడ్డ వారందరూ దేవుని కుమారులే. నేను అడుగుతున్నాను, యేసు దేవుని ప్రేరణతో నడిపించబడ్డారా, సాతాను ప్రేరణతో నడిపించబడ్డారా? దేవుని ప్రేరణతో యేసు నడిపించబడ్డారు కాబట్టి యేసు దేవుని యొక్క కుమారుడు. యేసు దేవుని కుమారుడు. కేవలం యేసు మాత్రమే దేవునికి కుమారుడు ఉన్నాడా? లేదండి. బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక మందిని దేవుడు నా కుమారుడు అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ సోదరులు, లేదండి దేవునికి శారీరక సంబంధమైన కుమారుడే, జనతైక కుమారుడే, రక్త సంబంధం ఉన్న కుమారుడే యేసు అంటే మరికొన్ని విషయాలు మనం గమనించాలి. ఆ విషయాలు ఏమిటంటే లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యం చూసినట్లయితే ఆదాం దేవుని కుమారుడు అని ఉంది. ఆదాం కూడా దేవుని కుమారుడే. ఇంకో విషయం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యంలో చూసినట్లయితే నేను ఇజ్రాయేలునకు తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు దేవుడు. యెహోవా ఏమన్నాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుడు అంటే ఏమిటి? పెద్ద కుమారుడు. ఇప్పుడు దేవుడికి పెద్ద కుమారుడు ఎవరండి? ఎఫ్రాయిము. ప్రియ కుమారుడు ఎవరు? యేసు. ఇలా చాలామంది కుమారులు ఉన్నారు. వీళ్ళందరూ కొడుకులా? కాదు కాదు కాదు. వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన దాసులు, ఇష్టమైన భక్తులని అర్థం చేసుకోవాలి. యేసు దేవుని కుమారుడు అన్నది వాస్తవం కాదు. యేసు ఎవరు కుమారుడో తెలుసా? ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. ఎక్కడెక్కడైతే ఖురాన్లో యేసు అన్న పేరు వచ్చిందో అక్కడ వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఈసా ఇబ్ను మరియం. ఈసా ఇబ్ను మరియం, యేసు మరియం కుమారుడు, మరియం కుమారుడైన యేసు, మరియం కుమారుడైన యేసు, మరియం కుమారుడైన యేసు అనే ప్రస్తావించింది ఖురాన్. దేవుని కుమారుడు కాదు, దేవునికి కుమారులు లేరు. ఇది వాస్తవమైన విషయం. అయితే ఖురాన్ స్పష్టంగా చెప్పింది ఏమని? మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్, యేసు ఒక ప్రవక్త అని. సోదర మహాశయులారా, బైబిల్లో అనేక సార్లు యేసు ప్రవక్త అని బైబిల్లో ఉంది, అనేక సార్లు ఉంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో 9వ అధ్యాయము 17వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ యేసువారు ఒక అద్భుతం చేస్తారు. ఏమిటి అద్భుతం? పుట్టు గుడ్డి వారికి కళ్ళు వచ్చే విధంగా చేస్తారు. గుడ్డివాడు ఉంటాడు, అతన్ని స్పర్శించడం ద్వారా కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఆ పిల్లవాడిని అడుగుతారు,
ఏమని అడుగుతున్నారు? నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకునుచున్నావు? నీ కళ్ళు ఎవరైతే తెరిచాడో ఆయన గురించి నీవేమనుకుంటున్నావు అంటే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 17వ వాక్యంలో ఆయన ఒక ప్రవక్త అనేను. కళ్ళు తెరవబడ్డాయి, పుట్టుక నుంచి కళ్ళు లేవు, కళ్ళు తెరవబడ్డాయి. ఏమనాలి? ఆయన దేవుడు అనాలి. నేటి సమాజంలో అంటున్నాడుగా, యేసుని దేవుడని నమ్ముకున్నానండి. ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగితే నాకు నడువు నొప్పి తగ్గింది, యేసుని దేవుడని నమ్ముకున్నాను. ఒకవేళ నిజంగా నీకు నడువు నొప్పే తగ్గితే యేసును ప్రవక్త అని నమ్ముకో. ఇదే బైబిల్ మనకు చెప్తుంది. యేసు ప్రవక్త అని నమ్ముకున్నాడు ఆ పుట్టుగుడ్డేవాడు కళ్ళు తెరవబడిన తర్వాత. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే యేసు ఒకసారి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ సమరయ స్త్రీ అంటుంది, యేసయ్యా నేను నిన్ను ప్రవక్త అని గ్రహించుచున్నాను. ఎలా గ్రహించింది? దేవుడని కాదు, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని అంటుంది. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంటుంది. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో యేసువారు అనేక అద్భుతాలు చేస్తున్నారు కదా, సూచన క్రియలు చేస్తున్నారు కదా. ఇవన్నీ అద్భుతాలు చూస్తున్న ప్రజలే ఉంటున్నారు తెలుసా? యేసు చేసే అద్భుతాలన్నీ చూసి ఈయన ఒక ప్రవక్త అని చెప్పుకుంటున్నారు అందరూ. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో. అయితే అనవచ్చు, అవునండి యేసు ప్రవక్త అని అక్కడ స్త్రీ అంటుంది, యేసు ప్రవక్త అని ఆ గుడ్డివాడు అంటున్నాడు, యేసు ప్రవక్త అని ప్రజలు అంటున్నారు. కానీ యేసు స్వయంగా చెప్పుకోలేదు కదా నేను ప్రవక్తనని. యేసు స్వయంగా చెప్పుకున్నారా? ఉంటే చూపించండి అంటే యేసు స్వయంగా చెప్పుకున్నారు నేను ప్రవక్తనని. బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వాక్యంలో, బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో యేసువారు అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? ప్రవక్త తన దేశమందును తన బంధువులలోను తన ఇంటిలోను తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు అన్నారు. ఈ వాక్యం యొక్క అర్థం తెలియాలంటే ముందు నుంచి చదువుకుంటూ రావాలి. విషయం ఏంటంటే యేసువారు తన ఊరు వదిలిపెట్టి, తన ప్రాంతం వదిలిపెట్టి, తన బంధువులను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దేవుడి గురించి బోధిస్తున్నారు. బోధించిన తర్వాత కొంతకాలం తర్వాత తన సొంత ఇంటికి వచ్చారు, తన సొంత బంధువుల దగ్గరికి వచ్చారు. వచ్చి అక్కడ కూడా బోధించడం మొదలుపెట్టారు దేవుడి గురించి. అక్కడ కూడా అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న తన ప్రజలు అనుకుంటున్నారు, అదేమిటి ఇతను మర్యం కుమారుడు కదా, ఇతనికి ఇన్ని మాటలు ఎలా వచ్చేసాయి, ఇంతకుముందు ఎప్పుడు ఇలా బోధించలేదు కదా, విచిత్రంగా బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయినప్పటికీ మన యేసయ్యే కదా అని చులకనగా తీసుకున్నారు, నమ్మలేదు. ప్రవక్తని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు వారి ప్రజలు. అప్పుడు యేసువారు అంటున్నారు, ఒక ప్రవక్తకి తన దేశంలోను తన ఇంటను తన బంధువులలో తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు, ఇక్కడ ఘనహీనుడు అయిపోయాడు అని తనకు తానుగా ప్రవక్త అని సాక్ష్యం చెప్పుకుంటున్నారు. బైబిల్లో యేసు ప్రవక్త అని ఒకసారి కాదు అనేక సార్లు కనబడుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వాక్యంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వాక్యంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 40-41 వాక్యాలలో అనేక ప్రదేశాలలో యేసు ఒక ప్రవక్త అని చెప్పుకున్నట్టుగా, అనేక మంది చెప్పినట్టుగా, స్వయంగా చెప్పుకున్నట్టుగా ఆధారాలు కనబడుతున్నాయి. అయితే ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతర విషయం ఏమిటి? యేసు గురించి. యేసు ఒక నరుడు, యేసు ఒక మధ్యవర్తి దేవునికి ప్రజలకి, యేసు ఒక బోధకుడు, యేసు ఒక ప్రవక్త, యేసు ఒక క్రీస్తు అని నమ్మాలి. అంతకు మించి నమ్మకూడదు, అంతకు తగ్గించి నమ్మకూడదు. యేసువారు స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యంలో, అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును నమ్ముటయే నిత్య జీవము అన్నారు. ఏమనమ్మాలి? ఆయన ఒక్కడే అద్వితీయుడు, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు అని ఆయన నమ్మాలి. ఆయన పంపించిన ఆయన క్రీస్తు అని నమ్మాలి. వారికే నిత్య జీవం ఉంది అని యేసువారు స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా యేసువారు స్పష్టంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-24 వాక్యాలు చూసినట్లయితే యేసువారు చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోకి ప్రవేశించడు, కానీ పరలోక రాజ్యముందున నా తండ్రి నా దేవుని చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున, ఏ దినమున? తీర్పు దినమున, ప్రళయ దినమున అనేకులు నన్ను చూసి నా వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామమున అద్భుతాలు చేయలేదా, మేము నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, మేము నీ నామమున మహత్కార్యములు చేయలేదా అని అందురు. అప్పుడు నేను వారితో, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని అందును. చూడండి, ఇక్కడ గమనించదగ్గ విషయం, ఈరోజు యేసు పేరు మీద అద్భుతాలు చేసేవారు ఎవరు? యేసు పేరు చెప్పి దయ్యాలను వెళ్ళకొడుతుంది ఎవరు? యేసు పేరు చెప్పి సూచనలు మహత్కార్యాలు చేస్తుంది ఎవరు? హిందువులా? కాదు. ముస్లింలా? కానే కాదు. ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు సామాన్య క్రైస్తవులా? అసలే కాదు. ఎవరండి?
పండిత వర్గం, పాస్టర్లు యేసు పేరు మీద అద్భుతాలు చేస్తున్నారు. వారు వెళ్తారంట ఎక్కడికి? యేసువారి దగ్గరికి. అంటున్నారు, ప్రభువా, దేవుడా ప్రభువా, మేము నీ నామమున ప్రార్థనలు చేశాం, అద్భుతాలు చేశాం కదా, మమ్మల్ని కాపాడు అని అడిగినప్పుడు యేసువారు అంటారు, అక్రమము చేయవారలారా నా ఎద్దు నుండి పొండి. ఏం చేశారు? క్రమము కాదు, అక్రమము. క్రమము అంటే చెప్పింది చెప్పినట్టు చేయాలి, అక్రమం అంటే చెప్పిన దానికి విరుద్ధంగా చేయాలి. చెప్పిన దానికి విరుద్ధంగా చేసినటువంటి వారలారా ఏమని చేశారు? యేసు దేవుడు అన్నారు, దేవుడు ముగ్గురు అన్నారు, దేవుడు త్రిత్వము అన్నారు. మొత్తం బైబిల్లో ఒక్కసారి కూడా దేవుడు త్రిత్వమని కానీ, యేసు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని చెప్పిన ఒక్క వాక్యం కూడాను బైబిల్లో లేదు. ఇది ఇస్లాం మరియు క్రైస్తవంలో ఉన్నటువంటి సమాంతరమైనటువంటి విషయం. ఇది రెండో విషయం మనం చూసాము. ఇస్లాం మరియు క్రైస్తవంలో సమాంతర విషయం ఏమిటి? యేసుని నమ్మాలి. ఏమని? నరుడు అని, మధ్యవర్తి అని, క్రీస్తు అని, బోధకుడు అని, ప్రవక్త అని నమ్మాలి. దేవుడని కాదు, దేవుని కుమారుడు అని కాదు. ఈ విషయం సమాంతరమైన విషయం. అయితే నేటి నా ప్రసంగంలో చివరి భాగం, మూడవ భాగం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం. ఇది వినగానే ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇది కూడాను అదేమిటండి, ప్రవక్త ముహమ్మద్ వారిని మీరైతే ముస్లిమ్స్ అయితే నమ్ముతారు కానీ క్రైస్తవులు ఎందుకు నమ్మాలి? ఇది సమాంతర విషయం ఎలా అవుతుంది? క్రైస్తవులు నమ్మడం లేదు వాస్తవమే, కానీ క్రైస్తవ్యం నమ్మవని చెప్తుంది, బైబిల్ నమ్మవని చెప్తుంది. బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉంది, తప్పకుండా నమ్మాలని బోధిస్తుంది బైబిల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. దీని గురించి ఖురాన్ గ్రంథాన్ని చూసినట్లయితే, ఖురాన్ గ్రంథంలో సూరే ఆరాఫ్ 7వ సూర 157వ వాక్యంలో చూసినట్లయితే, చదవటము రాయటము రానటువంటి నిరక్షరాసుడైన ఈ ప్రవక్త యొక్క ప్రస్తావన పూర్వపు గ్రంథాలలో ఉంది. ఈ గ్రంథాల్లో ఉంది. ఎవరి గురించి? చదవటము రాయటము రానటువంటి ఇల్లిటరేట్ నిరక్షరాసుడైన ప్రవక్త, ఉమ్మి ప్రవక్త గురించి ప్రస్తావన ఈ గ్రంథాల్లో ఉంది. నిజంగా బైబిల్లో ఉందా? ఓ ప్రశ్న. చూద్దాం. బైబిల్లో ఉంది. చూడండి, బైబిల్లో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వాక్యం చూసినట్లయితే అక్కడ ఏముందో తెలుసా? అక్షరములు తెలియని వానికి దయచేసి ఇది చదవమని ఒక బాధ్యత అప్పగించబడును, అతను నాకు చదవటము రాదు అని అనును. అక్షరాలు చదవటం రానటువంటి ఒక వ్యక్తికి ఇది చదవమని ఒక బాధ్యత ఇవ్వబడుతుంది. అతను అంటాడు నాకు చదవటం రాదు అని. ఇది ఏమిటి? లేఖనం. లేఖనం అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక విషయం. ఎవరో ఒకరికి చదవటము రాయటం రానటువంటి ఒక వ్యక్తికి ఇది చదవమని బాధ్యత అప్పగించబడుతుందంట. అతను అంటాడు నాకు చదవటం రాదని. ఇది ఎవరి విషయంలో జరిగింది? ఈ ప్రపంచంలో కేవలం ఒకరి విషయంలోనే జరిగింది. అది ఎవరో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. అది ఎక్కడ ప్రస్తావన ఉంది చూసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 40 సంవత్సరాల వయసులో వారు మక్కా పట్టణానికి ఆవల ఉన్నటువంటి ఒక కొండ మీద హీరా అనే ఒక గుహలో కూర్చొని స్మరణ చేసేటప్పుడు అక్కడికి దేవుడు తన దూత అయిన జిబ్రాయిల్ దేవదూతని పంపించడం జరిగింది. జిబ్రాయిల్ దేవదూత అక్కడికి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనబడి అంటున్నారు, ఇఖ్రా అన్నారు. ఇఖ్రా అంటే పఠించు అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మా నబికారి, నాకు చదవడము రాదు అన్నారు. దేవదూత మళ్ళీ అన్నారు, ఇఖ్రా అన్నారు, చదువు అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మా నబికారి అన్నారు. మూడోసారి ఆ జిబ్రాయిల్ దేవదూత గాబ్రియల్ దేవత ఇఖ్రా అన్నారు, పఠించు అన్నారు. మూడోసారి కూడా నాకు చదవడం రాదు అన్నారు. ఆ తర్వాత ఆ దేవదూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గట్టిగా కౌగిలించుకొని ఆ తర్వాత ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అని పఠించడం మొదలుపెట్టారు. చూసారా? ఒక బాధ్యత ఇవ్వబడుతుంది. ఆ పఠించబడిన ఖురాన్, ఆ వాక్యాలు ఏమిటంటే ఖురానే. ఆ జిబ్రాయిల్ దేవదూత మొట్టమొదటి వాక్యం అది తీసుకొచ్చి వినిపించారు. ఆ తర్వాత ఒక వాక్యం తర్వాత మరో వాక్యం, మరో వాక్యం తర్వాత మరో వాక్యం, అవతరించబడిన వాక్యాలన్నీ కలిపే ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ అరబీ భాషలో అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి గైబ్రాయిల్ దేవదూత దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి వినిపించారు. ఈ ఖురాన్ మొత్తం అవతరించడం కోసము కిందికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వినిపించడం కోసం 23 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ఖురాన్ గ్రంథమే మన దగ్గర అందుబాటులో ఉంది. అరబీలో ఉన్న ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో కూడా అనువదించడం జరిగింది. తెలుగు భాషలో ఉన్నటువంటి ఖురాన్ ఇది. ఇక్కడ నుండి ముస్లిమేతర ప్రతి ఒక్కరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ జీవితంలో ఒక్కసారైనా కనీసం ఖురాన్ని చదవండి. ఇది ఎవరి గ్రంథమో తెలుసా? దీని గురించి హుదల్లిన్నాస్ అంటుంది ఈ గ్రంథం. ఇది సమస్త మానవాళి కోసం అవతరించిన గ్రంథము. ఇది దీనిలో మీ ప్రస్తావన ఉంది, దీంట్లో నా ప్రస్తావన ఉంది. మన కోసం మన సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం. అయితే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి బైబిల్లో ఇంకెక్కడ ఉంది? ఒక దగ్గర అయితే ఒక నిరక్షరాస్యుడు అన్న విషయం కనబడుతుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యంలో
ఇది ప్రవక్త ముహమ్మద్ వారికి కాదండి అని ఎవరన్నా అంటే మరి ఎవరికో చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ వారికే అని నేను అంటున్నాను, కాదు అంటే మరి ఎవరికో చెప్పాలి, మరి ఎవరికి కూడా కాదు. మొదటి విషయం. రెండో విషయం, బైబిల్లో కొత్త నిబంధన పరిశీలిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుండి 25 వాక్యాలు చదివినట్లయితే అక్కడ ఒక విషయం కనబడుతుంది. అదేమిటో తెలుసా? బాప్తిజం ఇచ్చు యోహాను బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గరికి అక్కడ నుండి కొంతమంది పరిచయులు కొంతమందిని పంపిస్తారు. ఏమని? ఎవరు బాప్తిజం ఇస్తున్నారు, ఎవరో కనుక్కొని రండి, ఆయన ఎవరు అసలు అంటే అక్కడికి ప్రజలు వెళ్ళి ఆయన అడుగుతున్నారు, నీవెవరవు? నీవు ఏలియావా? నీవు క్రీస్తువా? నీవు ఆ ప్రవక్తవా అని అడిగారు. నీవెవరవు? నువ్వు ఏలియావా? నువ్వు క్రీస్తువా? నువ్వు ఆ ప్రవక్తవా? 3 ఎందుకు అడిగారు? 4 ప్రశ్నలు ఎందుకు అడగలేదు? 3 ఎందుకు అడిగారు? 2 ప్రశ్నలు ఎందుకు అడగలేదు? ఎందుకంటే ముగ్గురే రానున్నారు, రాబోయేవారు 3 ఉన్నారు అని వారి గ్రంథాల ద్వారా వారికి తెలుస్తుంది. కాబట్టి ఈ 3లో ఎవరయ్యా నువ్వు అని అడిగారు. మరి బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరు ఈ 3లో అంటే యేసు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14 వాక్యంలో, మీరు విశ్వసించిన ఎడల బాప్తిజం ఇచ్చే యోహానే ఏలియా, బాప్తిజం ఇచ్చే యోహానే ఏలియా అని యేసు వారు సాక్ష్యం చెప్పారు. మూడిట్లో ఏలియా ఎవరంటే బాప్తిజం ఇచ్చే యోహాను. ఇంకా 2 మిగిలి ఉన్నారు చూడండి. 2 ఎవరు? క్రీస్తు, ఆ ప్రవక్త. క్రీస్తు ఎవరండి? క్రీస్తు ఎవరంటే ప్రతి క్రైస్తవుడు ప్రతి ముస్లిం చెప్తారు యేసే క్రీస్తు. ఇంకెవరు? యేసే క్రీస్తు. యేసు వారు వచ్చేసారు, క్రీస్తు వచ్చేసాడు. యేసే క్రీస్తు అని యోహాను సువార్త 4వ అధ్యాయం 24-25 వాక్యాలు తెలుస్తుంది. యేసే క్రీస్తు అని యేసే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. ఆ తర్వాత 3వ వ్యక్తి, ఆ ప్రవక్త ఎవరు? ఏలియా ఎవరో తెలిసింది, క్రీస్తు ఎవరో తెలిసింది, ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరు అంటే ఏ క్రైస్తవుడు కూడా నోరు మెదపడం లేదు, సైలెంట్గా ఉండిపోతున్నారు. ఆ ప్రవక్త ఎవరు అంటే, ఆ ప్రవక్త ఎవరు అన్న విషయం మీద ఎవరు మాట్లాడలేదు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? మరెవరో కాదు, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రానున్నారు. వారి కోసం అక్కడ ప్రస్తావన ఉంది. ఆ ప్రవక్త అని ఎందుకు ఉంది? బైబిల్లో ప్రవక్త అన్న పదం కనబడుతుంది, ఆ ప్రవక్త అన్న పదం కనబడుతుంది. ఎక్కడెక్కడైతే ఆ ప్రవక్త అని ఉందో అది ఎవరికో కాదు, ప్రవక్త ముహమ్మద్ వారికి. ఆ ప్రవక్త స్పెషాలిటీ అది. ఎందుకని ఆ ప్రవక్త అన్నారు? ఎందుకు అంటే దీని వివరణ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో కనబడుతుంది. అదేమిటంటే అక్కడ మోషేతో దేవుడు చెప్తున్నాడు. మోషే వారు ఇజ్రాయెల్ ప్రజలకు ఆ విషయం తెలియచేస్తున్నారు. ఏమని? మోషే లాంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. ఉదాహరణకి అబ్రహాం ఉన్నారు. అబ్రహాంకి 2 కుమారులు, ఒకటి ఇస్సాక్, ఇస్మాయిల్. ఇస్సాక్ సంతానంలో నుండి ఈ ప్రవక్తలందరూ వచ్చారు. వీరితో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? ఇస్సాక్ సంతానం. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీ సహోదరులలో నుండి, మీ సహోదరులు ఎవరు? మీ ఇస్సాక్ యొక్క సహోదరుడు ఇస్మాయిల్ సంతానంలో నుండి మీ కొరకు ఒక ప్రవక్త వస్తాడు, మీ సహోదరులో నుంచి, అక్కడి నుంచి వస్తున్నాడు. కాబట్టి ఆ ప్రవక్త అని చెప్పడం జరిగింది. దీని గురించి వివరంగా మీరు చూడాలంటే దాదాపుగా గంటకు పైగా అసలు ఈ ప్రవక్త ముహమ్మద్ వారి గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉందని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ ప్రసంగంలో అనేక మంది పాస్టర్స్ కూడా ఉన్నారు, విన్న తర్వాత వారికి ఉన్న ప్రశ్నలు అడగడం జరిగింది, జవాబు చెప్పడం జరిగింది. ఈ సీడు చూసి అనేక మంది క్రైస్తవులు అల్హమ్దుల్లా ఇస్లాం ధర్మానికి దగ్గర అవుతున్నారు, ఇస్లాం స్వీకరిస్తున్నారు కూడాను. దయచేసి మీకున్న ప్రతి క్రైస్తవుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు దయచేసి ఒక రీసెర్చ్ కోసం చూడండి, పరిశీలించండి, ఆలోచించండి. సత్యం అనిపించిందా స్వీకరించండి, లేదా ఆలోచన కొనసాగించండి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారి మీద అవతరించినటువంటి ఖురాన్ గ్రంథంలో 61వ సూర 6వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. సూర సఫ్లో 61వ సూర 6వ వాక్యంలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, వ ఇజ్ ఖాల ఈసా ఇబ్ను మరియమ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దికల్ లిమా బైన యదైహి మినత్ తౌరాతి వ ముబశ్శిర బి రసూలి యాతి మిన్ బాద్ ఇస్ముహు అహ్మద్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు యేసు అన్న మాటలు గుర్తు చేసుకో. యేసు ఏమన్నాడో తెలుసా? ఇన్నీ రసూలుల్లాహి. యేసు ఏమన్నారు? ఇన్నీ రసూలుల్లాహి, నేను దేవుని యొక్క ప్రవక్తను. ఇలైకుం ముసద్దికల్ లిమా బైన యదైహి మినత్ తౌరాత్, నేను నాకు పూర్వం అవతరించిన తౌరాత్ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని ధృవపరుస్తున్నాను. చూసారా, మనం బైబిల్లో చూసాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యంలో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అన్నారు. ఆ తర్వాత రెండో విషయం ఏమిటంటే యేసు వారు ఏమన్నారంటే, వ ముబశ్శిర బి రసూలి యాతి మిన్ బాద్ ఇస్ముహు అహ్మద్, నా తర్వాత ముహమ్మద్ అనే ప్రవక్త, అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారని శుభవార్తను చెప్పారు అన్న విషయం తెలియచేయడం జరిగింది. మరి ఈ విషయం బైబిల్లో చూసుకున్నట్లయితే బైబిల్లో యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 14 వాక్యాలు చూసినట్లయితే యేసు వారు తన శిష్యులకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా?
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యేసువారు ఏది చెప్పినా శిష్యులు నమ్ముతారు, కానీ నేను నిజం చెప్తున్నాను, నేను సత్యము చెప్పుచున్నానని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే చెప్పబోయే విషయము వినరేమో, అలాంటి విషయం చెప్తున్నారు కాబట్టి ముందే చెప్తున్నారు, నేను సత్యము చెప్తున్నాను. ఏమిటా విషయం తెలుసా? నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోతే మీకు లాభం, నేను ఉంటే లాభం కాదు. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆ తర్వాత 12వ వాక్యంలో చెప్తున్నారు, నేను మీకు చెప్పవలసిన అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహించలేరు. యేసువారు అనేక విషయాలు చెప్పకుండానే వెళ్ళిపోయారు అంటుంది ఆ వాక్యం. అయితే నా తర్వాత వచ్చు ఆదరణకర్త మీకు సమస్తము బోధిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధించక ఏదైతే వింటాడో అదే మీకు బోధిస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు. ఆయన జరగబో విషయాలు మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని తెలియచేయడం జరిగింది. మరి ఎవరండి ఆదరణకర్త? నా తర్వాత ఆదరణకర్త వస్తారు అంటే ఆదరణకర్త అంటే మరెవరో కాదు, నా తర్వాత ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ ప్రవక్త వారి గురించి ఒక ప్రవక్త రాబోతున్నారన్న విషయము అక్కడ యేసువారు తెలియజేస్తారు. ఇది వినగానే క్రైస్తవులు వెంటనే నవ్వుతారు. అదేంటండి అలా అంటున్నారు? ఆదరణకర్త అంటే ముహమ్మద్ ప్రవక్తను అలా చెప్తున్నారండి, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కదా, ఏంటి మీరు అలా మార్చేసి చెప్తున్నారు అంటారు. ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే వారి చర్చెస్లో వారు విన్న విషయం అదే. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మనే విన్నారు వారు, ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అనే అనుకుంటున్నారు. కానీ బైబిల్ని పరిశీలించిన వారు ఎవరు కూడా ఆ మాట అన్నారు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కాదు, ఆదరణకర్త అంటే ముహమ్మద్ ప్రవక్తనే. ఎలా అంటే మీకు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వివరంగా కావాలంటే మీరు సిడి చూడండి, ఒక 2-3 విషయాలు తెలియజేస్తాను. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ ఎందుకు కాదు, ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఎందుకు? మొదటి కారణం, యేసువారు అంటున్నారు, నేను వెళ్ళనిదే ఆదరణకర్త మీ వద్దకు రాడు. కండిషన్, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఒకవేళ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అయితే నేను వెళ్ళనదే పరిశుద్ధాత్మ రాదు అని అర్థం. కానీ యేసువారు వెళ్ళకముందే పరిశుద్ధాత్మ వచ్చింది కదా. యేసువారు బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి యేసు మీద వాలింది కదా. అంటే అది పరిశుద్ధాత్మ గురించి కాదు. ఆదరణకర్త అంటే ఎలా ఉండాలి? యేసు వెళ్ళకపోతే రాకూడదు. ముహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చారో తెలుసా? యేసువారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. ఇది మొదటి విషయం. రెండో విషయం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యంలో యేసువారు ఇలా అంటున్నారు, నేను దేవుణ్ణి వేడుకుంటాను. ఏం వేడుకుంటాను? మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఒక ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించమని. యేసువారు అంటున్నారు వేరొక ఆదరణకర్త. గమనించండి, వేరొక ఆదరణకర్త అంటే ఏమిటి? పెన్ ఇవ్వండి అన్నాను, మీరు ఒక పెన్ నాకు ఇచ్చారు. ఇది కాదండి, వేరొక పెన్ ఇవ్వండి. వేరొక అంటే కనీసం 2 పెన్నులు ఉండాలి అక్కడ, అవునా లేదా? వేరొక పెన్ అంటే ఇది కాదు వేరొకటని. వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించమని నేను దేవుడికి ప్రార్థన చేస్తానంటే కనీసం 2 ఆదరణకర్తలు ఉండాలి. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అయితే నేను అడుగుతున్నాను క్రైస్తవ సోదరుల్ని, 2 పరిశుద్ధాత్మలు ఉన్నారా? 2 ఉన్నారా పరిశుద్ధాత్మలు? లేరే, ఒకే ఒక పరిశుద్ధాత్మ. మరి వేరొక ఆదరణకర్త అని ఎందుకుంది అంటే ఆదరణకర్తలు 2 ఉన్నారు అని అర్థం. ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక ఆదరణకర్త ఎవరు? మొదటి ఆదరణకర్త ఎవరు? రెండో ఆదరణకర్త ముహమ్మద్ ప్రవక్త అయితే అసలు ఆదరణకర్త అంటే అర్థము ఫుట్ నోట్లో చూసినట్టయితే ఉత్తరవాది అని అర్థం ఉంటుంది. మొదటి ఆదరణకర్త ఎవరు? యేసే మొదటి ఆదరణకర్త. ఎలా చెప్తున్నారంటే మీరు యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి యోహాను 2వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. అక్కడ స్పష్టంగా ఉంటుంది, యేసు క్రీస్తు అను ఉత్తరవాది. ఫుట్ నోట్లో ఆదరణకర్త అని ఉంటుంది. యేసు ఎవరు? ఆదరణకర్త. రాబోయేది ఆదరణకర్త, రాబోయేది కూడా ఆదరణకర్తే. అంటే పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఒక వ్యక్తి. రాబోయేది ఒక శక్తినా? రాబోయేది ఒక వ్యక్తినా? యేసు లాంటి ఒక వ్యక్తి, శరీరము, ఎముకలు, రక్తము, నడక, ఒక జీవితం గడిపే ఒక వ్యక్తి, యేసు లాంటి ఒక ఆదరణకర్త రాబోతున్నారు. పరిశుద్ధాత్మ ఒక శక్తి. బైబిల్లో చూసుకున్నట్టయితే అక్కడ ఆయన రాడు, ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు, డూ 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 అని చెప్పడం జరిగింది. కానీ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ డూ, వస్తాడు, పోతాడు, చేస్తాడు అని ఒక మగ మనిషికి చెప్పినట్టుగా ఎక్కడ చెప్పడం లేదు పరిశుద్ధాత్మ గురించి. ఉదాహరణకి లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఆత్మ గురించి ఉన్నది అని ఉంది, ఉన్నాడు అని లేదు. కానీ ఇక్కడ చూస్తే ఆదరణకర్త వస్తాడు అని ఉంది. డూ అంటే వ్యక్తి, శక్తి కాదు. పరిశుద్ధాత్మ శక్తి కాబట్టి ఇది ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కాదు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి. ఆ తర్వాత చివరిగా ఒక విషయం, అదేమిటంటే లేదండి బైబిల్లో మీరు ఖచ్చితంగా చదవండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యంలో ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఉంది. ఏమనుంది? సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఉంది.
మరి మీరు కాదంటారేంటి, ఆత్మే కదా అంటే ఎవరు రాస్తున్నారు ఈ విషయము? యోహాను రాస్తున్నాడు. యోహాను భాష ఎలా ఉంటుందో తెలుసా? యోహాను లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ముందుకు మనకు తెలియాలి. యోహాను స్వార్థ రాశాడు. దాంతోపాటు యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక కూడా రాశాడు. ఒకసారి పత్రికలు చదివితే యోహాను యొక్క లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. ఉదాహరణ మీరు చూసినట్లయితే మొదటి యోహాను 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. జాగ్రత్తగా పరిశీలించండి ఆ వాక్యం. యోహాను ఏం రాస్తున్నాడో తెలుసా? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములో బయలుదేరి ఉన్నారు కనుక మీరు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో తెలుసుకొనుడి. అసలు ఏమనాలి? అసలు అక్కడ అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ప్రవక్తను నమ్మక అనాలి. ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు. అంటే యోహాను లాంగ్వేజ్ ప్రకారముగా ఆత్మ అంటే ప్రవక్త అని అర్థము. ఆత్మ అంటే ప్రవక్త అని అర్థము. ఆదరణకర్త దగ్గర ఆత్మని యోహాను రాస్తున్నాడు అంటే ప్రవక్త. ఆయన ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యేసు వారు అన్నారు, ఆయన నా గురించి బోధిస్తా అన్నారు. ప్రవక్త ముహమ్మద్ మీద అవతరించిన ఖురాన్ గ్రంథంలో యేసు వారి గురించి అనేక వాక్యాలు ఉన్నాయి కాబట్టి ముస్లిమ్స్ నమ్ముతున్నారు. ఈ భూమి మీద ఉన్న 175 కోట్ల మంది, 175 కోట్ల మంది ప్రజలు ముస్లిమ్స్ యేసును నమ్ముతున్నారంటే ముహమ్మద్ ప్రవక్త మాట విని ఇదే యేసు వారు చెప్పారు, ఆయన నన్ను మహిమపరుస్తారని ఇక్కడ మహిమపరచడం జరిగింది. కాబట్టి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల కొన్ని వివరాలు తెలియచేయడం జరిగింది. మీరు బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సిడి చూడండి. దీంట్లో వివరంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి బైబిల్లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏమని నమ్మాలి చాలా వివరంగా చెప్పడం జరిగింది. దయచేసి మీరు చూడండి. ఆ తర్వాత యేసు గురించి ఏమని విశ్వసించాలన్న విషయాలు వివరంగా నేను తెలియచేయలేదు, కొన్ని విషయాలు తెలియచేశాను. యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో అనే ఈ సిడి చూడండి. అదేవిధంగా యేసు బోధనలో దేవుడు ఎవరు అనే ఈ సిడి కూడా చూడండి. నేను ఇచ్చినటువంటి ప్రసంగం మీద వారి యొక్క అభిప్రాయం తెలియచేశారు. ఆ తర్వాత అనేక మంది ప్రశ్నలు జవాబులు ఇవ్వడం జరిగింది. చాలా మంచి సిడి కాబట్టి ఇంకా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఈ సిడి కూడా మీరు తప్పకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే నేటి నా ప్రసంగంలో నేను చెప్పిన విషయాలు మనం చూసుకున్నట్లయితే సమాంతర విషయాలు, కొన్ని చిన్న చిన్న విషయాలు చూసాం. ఏమిటది? క్రైస్తవం మరి ఇస్లాం ప్రకారముగా తప్పకుండా ఒక విశ్వాసి మరో విశ్వాసిని కలిస్తే అస్సలాము అలైకుం అని చెప్పాలి. ఒక విశ్వాసి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఎవరింట్లో ప్రవేశించేటప్పుడైనా అస్సలాము అలైకుం అని చెప్పే ప్రవేశించాలి. ఒక విశ్వాసి ఏదైనా ఒక పని చేస్తాను అని చెప్పే ముందు ఇన్షా అల్లా, దేవుని చిత్తమైతే నేను చేస్తాను అని చెప్పాలి క్రైస్తవం మరి ఇస్లాం ప్రకారముగా. మరియు ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించుకోవాలి క్రైస్తవం మరి ఇస్లాం ప్రకారముగా. ఆ తర్వాత పురుషుడు దుస్తులు స్త్రీలు కానీ, స్త్రీ దుస్తులు పురుషులు కానీ ధరించకూడదని కొన్ని విషయాలతో పాటు ముఖ్యమైన 3 విషయాలు చూసాము. అదేమిటంటే దేవుడు ఒక్కడే అద్వితీయుడు, త్రిత్వము త్రియేకము కాదు. రెండో విషయము, యేసు ఒక నరుడు, ఒక బోధకుడు, ఒక క్రీస్తు, ఒక ప్రవక్త, ఒక మధ్యవర్తి తప్ప దేవుడు దేవుడి కుమారుడు కాదు. మూడో విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట చివరి ప్రవక్త, యేసు తర్వాత వచ్చిన ప్రవక్త. ఆయనే ఆ ప్రవక్త, ఆయనే ఆదరణకర్త, ఆయనే చదవటము రాయటము రానటువంటి ప్రవక్త. ఇది మూడో విషయము. ఇవి నేడు నాకు కల్పించబడిన ఈ అవకాశం మేరకు నేను చెప్పగలిగిన విషయాలు క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు. చివరిగా నేను నా ప్రసంగాన్ని ఖురాన్ గ్రంథంలోని 3వ సూర అల్ ఇమ్రాన్ 64వ వాక్యం యొక్క అర్థాన్ని మీకు తెలియచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم الله نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا شهدوا بأننا مسلمون. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు గ్రంథ ప్రజలతో ఇలా తెలియచేయండి, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపుకు రండి. అదేమిటంటే మనము ఒక సృష్టికర్తని, ఒక అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఒక అల్లాతో పాటు ఇంకెవరిని దేవుళ్ళలాగా చేసుకోకూడదు. ఒకవేళ వారు ఈ విషయాన్ని నమ్మడం కోసం తిరస్కరిస్తే వారితో స్పష్టంగా ఇలా ఏమనాలి? మేము మాత్రం ముస్లింలము, మేము మాత్రం దైవ విధేయులము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. వాఖురద్దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహ్ ఖైర్ సోదరుడు.